బయట ఏమంటున్నారంటే రవితేజ గారి పర్సనల్ ఒక ఈవెంట్ ఏదో ఉంటే ఆ ఈవెంట్ లో ఒక ఇష్యూ. మేము టీజర్ లాంచ్ చేసుకుని చాలా మంది అడిగాం సెలబ్రిటీస్ ని. రవితేజ సార్ అనుకోకుండా వచ్చి టీజర్ చూసి సపోర్ట్ ఇచ్చి నేను రిలీజ్ చేసిన గొప్పగా చెప్పాడు. గారి దగ్గర నుంచి ఆయన వస్తున్నాడు, మా మనిషి అసిస్టెంట్ డైరెక్టర్ వెనుక నుంచి కాలర్ పట్టుకున్నాడు. మహేష్ అడగడం అన్న ఏమన్నా తప్పు జరిగిందన్నా మా వల్ల, మేము విత్ పర్మిషన్తో తీసుకున్నాము. కాలర్ పట్టుకుని గుంజుకొని కింద నుంచి గుంజుకొని రావడం అది ఎవరికి రైట్స్ లేదు కదా. ఇప్పుడు నీకు ఇష్టం లేదు నీకు నుంచి వెళ్ళిపోవంటే అయిపోతుంది. కాలర్ ఇలా పట్టి మనిషిని కాలర్తో మెడ పట్టుకొని అసలు నేను చెప్పుకోలేకపోతున్నాం. అంత చేయాల్సిన అవసరం ఏముంది? నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ విజయ. ఈ రోజు నేను మీ ముందుకి ఒక మంచి మూవీ టీం అయితే తీసుకొచ్చేసాను. వారెవరంటే ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా, డబ్బులు లేకపోయినా కూడా సినిమా మీద ఉన్న ఇష్టంతో అప్పు చేసి మరీ సినిమా తీయొచ్చని ప్రూవ్ చేశారు. తనే మన రాయలసీమ బిడ్డ పులివెందుల మహేష్ గారు. సో లేట్ చేయకుండా టీంతో అయితే మాట్లాడదాం. నమస్తే అందరికీ. బాగున్నారా? బాగున్నా మేడం. మీరు చెప్పే ముందు మంచి సినిమా అన్నారు కదా, మాకు హ్యాపీ అనిపించింది మేడం. ఓకే, యాక్చువల్లీ మీ ఫేస్ లో అవి చూస్తుంటే కొంచెం టెన్షన్ గా ప్రమోషన్స్ హడావిడిలో అవి బాగా కనిపిస్తున్నాయి. బిజీగా ఉన్నారా? లేదు మేడం, ఇంటర్వ్యూకి అంతా ఇది కూడా మా ప్రమోషన్ కాబట్టి సంతోషంగా నన్ను తిరుగుతున్నాం అంతా. ఒక రోజుకి ఒక 5-6 ఛానల్స్ లాగా తిరుగుతున్నాం అనమాట. ఎవరు పిలిచినా కూడా వెళ్ళి ఇంటర్వ్యూస్ ఇవ్వడం. అలా మీరు నాకు ముందే తెలుసు కదా. యాక్చువల్లీ కాంటాక్ట్ మీద అనుకున్నాను నేను. షన్ను అంటే నిక్ నేమ్ ఏమో అని అనుకున్నాను. ఏమని తర్వాత సెకండ్ హీరోయిన్ అని తెలిసింది. నేను యాక్చువల్లీ ట్రైలర్ ఇప్పుడే చూసాను, ముందు ట్రైలర్ చూసా. ఏంటి ఇద్దరు హీరోయిన్లు అంటున్నారు కానీ ఆమె కనిపించట్లేదు ఏంటి అని అనుకున్నా. మీరు వచ్చే ముందు మా వాళ్ళు ఏ మూవీ అని అడిగితే ఇలా మూవీ నేమ్ చెప్తే చూసినట్టున్నారు. ఇదేంటి స్కూల్ లైఫ్ అని చెప్పి ఎంత వైలెన్స్ చూపిస్తున్నారు అని అంటున్నారు. ఏంటి వైలెన్స్ ఏంటి, స్కూల్ లైఫ్ అని పెట్టి ఇది అంటే డిఫరెంట్ గా కనిపిస్తుంది మాకు. ఎలా అంటే స్కూల్ లైఫ్ ఒక లవ్ స్టోరీ ఉండొచ్చేమో, లేదంటే అదే చూస్తుంటే అర్థమవుతుంది ఇంట్లో ఊర్లో పెద్దలు ఒప్పుకోకపోవడం, ఇంట్లో ఒప్పుకోకపోవడం లాంటిది. కానీ మధ్యలో పొలాలు, రైతు, ఆత్మహత్య ఏంటిది, ఇదంతా కొంచెం చూడాల్సిందే సినిమా అనే ఆతృత వచ్చేస్తుంది. అంతకుముందే నేను మీ మాటలో తెలుసుకోవాలనుకుంటున్నాను ఎలా ఉంటుంది స్కూల్ లైఫ్ అంటేనే ఏమనుకుంటున్నానంటే స్కూల్లోనే జరుగుతుందేమో, స్కూల్ సినిమానేమో అనుకుంటారు మేడం. సో స్కూల్ జరిగేది వాస్తవమే. ఫస్ట్ నుంచి ఇంటర్ వరకు స్కూలే ఉంటుంది. దాని తర్వాత లైఫ్ అని ఉంటుంది మేడం. స్కూల్ భాగం పార్ట్ 2 స్కూల్ లైఫ్ కదా. స్కూల్ అంటే స్కూల్లో జరుగుతున్న క్రమాన్ని ఏదైతే ఉందో లైఫ్ లో కూడా ఉంటుంది మేడం. స్కూల్ నుంచి గడిపించిన తర్వాత స్కూల్లో అయిపోం కదా మనం, ఇంటికి వెళ్తాం, మళ్ళీ మాట్లాడతాం కదా, అది లైఫ్. ఆ లైఫ్ లో జరిగిన సన్నివేశాలే ఈ స్కూల్ లైఫ్ టైటిల్. సో ప్రతి ఒక్కరి లైఫ్ ఉంటుంది మేడం ఇందులో. ఈ సినిమా చూసిన తర్వాత మీ స్కూల్లో జ్ఞాపకాలు 100% మీకు గుర్తుకొస్తాయి. గుర్తుకు వచ్చిన తర్వాత నవ్వుతారు, ఏడుస్తారు, చాలా ఎంజాయ్ చేస్తారు సినిమాని. అంటే కంప్లీట్ గా లవ్ ఓరియంటెడ్ మూవీ అని అంటున్నారా? ప్యూర్ లవ్ స్టోరీ. ఎక్కువ సావిత్రి గారే కనిపిస్తున్నారు, ఆమె ఎక్కడ అంత అనిపించలేదు. ఈ సెకండ్ హీరోయిన్ అని అంటున్నారు. ఒక క్యారెక్టర్ సస్పెన్స్ ఉంటుందండి మేడం. ఇంకొక ఎవరికి తెలియని క్యారెక్టర్, ఇంకా 3 క్యారెక్టర్ దాచా. ఈమె క్యారెక్టర్ తో పాటు ఇంకో 3 దాచాను. అంటే ఏంటంటే మేడం, ఒక డైరెక్టర్ వే ఎలా ఉంటుందంటే మేడం, మొత్తం అంతా ఇక్కడ పెట్టేసిన అనుకోండి, సినిమాకి వచ్చిన వ్యక్తి ఏమనుకుంటే ట్రైలర్లో చూసినా కదా ఇంకేముంది అనే ఫీలింగ్ లో ఉంటారు. ట్రైలర్లో 10% మాత్రం చూపించా, 90% బ్యాలెన్స్ ఉంది మేడం. ఇంకొన్ని క్యారెక్టర్ రివీల్ అవుతాయి. అసలు ఈ క్యారెక్టర్ లైఫ్ లో గుర్తుండిపోయే క్యారెక్టర్లు. మేబీ వీళ్ళు ఇంకో ఎన్ని సినిమాలు తీసినా కూడా ఇది ఒక బేస్మెంట్ అని చెప్తాను నేనైతే. అంత బాగా వచ్చాయి. ఇప్పుడు సపోజ్ మీరు లేడీస్ కదా మేడం, మీరు సినిమా చూసిన తర్వాత ఇలాంటి సినిమా కదా మాకు కావాల్సింది అని ఏం మాట్లాడకపోతే నా పేరు పులివెందుల మహేషే కాదు, నేను స్కూల్ సినిమా డైరెక్టరే కాదు. ఓకే, నేను ఏమనుకున్నానంటే ఫస్ట్ సినిమా అంటున్నారు, ఎలా తీసుంటారు, కొత్త వాళ్ళైనా కొంచెం ఏమో తెలిసి తెలియనట్టు సక్సెస్ వస్తుందా రాదా తీసేవచ్చు సినిమా. మనకు ఎంతో కొంత ఈ ఫీల్డ్ లో మీరు ఉన్నారు కదా ముందు నుంచే, తెలిసి తీయడం అని కొంచెం భయంగా, బట్ అయినా ఇంతవరకు తీసుకొచ్చారంటే చాలా గ్రేట్. నేను విన్నది ఏంటంటే లాస్ట్ లో ప్రొడ్యూసర్స్ హ్యాండ్ ఇచ్చారు అని చెప్పి విన్నాను, అది నిజమేనా? 100% నిజం మేడం. ఒక్కరు కాదు మేడం, 31 మంది. వాళ్ళందరూ ఈ మీడియా పరంగా చాలా హ్యాపీగా ఉండాలి, వాళ్ళు చాలా సంతోషంగా ఉండాలి, అందరికంటే ఫస్ట్ వాళ్ళే బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటాం మేడం. ఎందుకంటే చాలా మంది మోసం చేయొచ్చు కదా వాళ్ళు, అందుకోసం. ఎలా మరి ఒక సినిమా తీయడం అంటే అంత ఈజీ కాదు. దానికి మెయిన్ పిల్లర్ ప్రొడ్యూసర్ అనే ఎవరు ఉండాలి, ఉంటేనే మిగతా ఆర్టిస్టులు అయినా కెమెరాస్ అయినా ఏదైనా. సో వాళ్ళు హ్యాండ్ ఇచ్చిన తర్వాత మీరు అయినా కూడా ఆగకుండా మూవీని ఇంతవరకు తీసుకొచ్చి రిలీజ్ డేట్ 14th పెట్టుకున్నారు. ఎలా మేడం? మీరు ఒక 2000 తీసుకొని శ్రీశైలం వెళ్ళాలని నిర్ణయించుకొని వెళ్ళారు. ఇంట్లో కూడా గర్వంగా చెప్పాను నేను శ్రీశైలం వెళ్తున్నా అని చెప్పేసి. శ్రీశైలం సగం మధ్య దారిలో మీ పర్సు పోయింది.
ఓకే. మీరు వెనక్కి వచ్చి అంతే టికెట్ ఛార్జ్ అవుతుంది, ముందుకు వెళ్తే అదే టికెట్ ఛార్జ్ వెళ్తుంది. మీరు ముందుకు వస్తారా వెనక్కి వెళ్తారా మేడం? చెప్పండి మేడం. మధ్యలో ఉన్నారు, ఇప్పుడు వెనక్కి వచ్చినారు అనుకోండి, సగం పెట్టిన డబ్బులకి వాల్యూ ఉండదు. మిగతా డబ్బులు అప్పు చేసాను సరే ముందుకు వెళ్ళాలి. అప్పుడు ఆ శ్రీశైలంకి వెళ్ళిన తర్వాత మీ మనసులో ఉన్న మాట ఆ శ్రీశైలంకి చెప్పిన తర్వాత మీ మాట చెల్లించింది అనుకోండి, మీరు ధన్యులు అవుతారు. అదే వెనక్కి వచ్చినారు అనుకోండి, ఉన్నది వాయ్ ఉంచుకుంది వాయ్ అనే పాయింట్ ఆఫ్ ఏదైతే ఉంటుందో అలా వర్కౌట్ అవుతుంది. కానీ అందరూ మీలా ఆలోచించారు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ఎలా ఉందంటే, ముందుకెళ్తే ఇంకా మేబీ ఇంకా ఖర్చులు ఉంటాయి కాబట్టి ఇంకా ఎక్కువ పెట్టుకోవాలి, అది అయితే ఓన్లీ దారికి వచ్చలేదు కదా ఇంటి చేసే వాళ్ళు ఉంటారు. బట్ మీరు అలా వేయలేదు. మీరు మాట్లాడుతూ ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ చాలా వింటారు. మీరు దానికి అర్థం ఏంటి? ఖచ్చితంగా నేను పాటిస్తాను, నాకేమైనా యూస్ అయితే డైరెక్ట్ గా చెప్పకుండా ఆయన బాధనంతా ఇండైరెక్ట్ గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తారు. బట్ దాన్ని క్యాచ్ చేసుకునే వాళ్ళు అయితే సూపర్. ఓకే ఓకే. మీరేం మాట్లాడలేదు, మీరు కూడా ఏమైనా మాట్లాడితే మీకు ఎలా అనిపించింది? మీరు ఆల్రెడీ కొన్ని మూవీస్ చేసినట్టున్నారు, మీరు కూడా ఏవో ప్రాజెక్ట్స్ చేశారు. సో ఇది కొత్తగా మూవీ ఇంత ఎలా అనిపించింది మహేష్ గారితో? మహేష్ గారు అక్కడ డైరెక్షన్ లో చూసాను, కానీ ఆ డైరెక్టర్ కన్నా హీరో కన్నా నాకు ఒక ఫ్రెండ్ లా పరిచయం. ఓకే, ముందే. యా, ఓకే. ఒక ఫ్రెండ్ తోడుగా అందులో ఉన్నాను అంతే. సో ఇంకా మూవీకి వస్తే నా క్యారెక్టర్ వరకు నేను చాలా 100కి 200% మంచిగా చేసినాను, బాగుంది. ఆ జర్నీలో చాలా 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 ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఫుడ్కి వచ్చింది, ఉండడానికి వచ్చింది, కనీసం ఫుడ్ కూడా లేకుండా ఉండి ఆ సినిమా చేసాము. ఇప్పుడు ప్రమోషన్స్కి కూడా అంతే కష్టపడుతున్నాము, ఇక్కడ నుంచి అక్కడికి అక్కడ నుంచి ఇక్కడికి పరిగెడుతున్నాము, స్కూటీ మీద వెళ్తున్నాము, ఒక్కడికి ముగ్గురము. ఓకే. స్ట్రగుల్స్ సినిమా స్టార్టింగ్ టు స్ట్రగుల్స్, ఎండింగ్ నుంచి ఇప్పుడు దాకా స్ట్రగుల్ ఉంది. మేబీ సక్సెస్ ఒక November 14th చూస్తామని చాలా నమ్మకం అయితే ఉంది. ఓకే. మీరు? నాకు ఎక్స్పీరియన్స్ పులివెందుల మహేష్ గారు అంటే నాకు యాక్చువల్లీ రీల్స్ లో చాలా ఫేమస్ అని చెప్పి నాకు వచ్చింది. అండ్ నాకు ఆయన ఇన్స్టాగ్రామ్ లో ఎవరినో చూసి అట్లా నాకు క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. అండ్ అలా నాకు షూటింగ్ లొకేషన్ లో ఆయన పడిన స్ట్రగల్స్ చాలా ఉన్నాయి. అన్ని ఛానల్స్ లోనూ కూడా మేము ఆ స్ట్రగల్స్ ని చెప్పుకుంటున్నాము. అరే అందరి దగ్గర ఇలాగే చెప్తున్నారు కదా అని అనుకోవచ్చు మేబీ రొటీన్ గా, బట్ అదే ఉంది ఫ్యాక్ట్, అది రియల్ ఫ్యాక్ట్ కాబట్టి మేము అది చెప్పుకోవాల్సి వస్తుంది ఆ ఛానల్ తరంగా. అట్లీస్ట్ ఆ ఛానల్లో వెళ్ళేదైనా ఈ ఛానల్ ద్వారా అయినా మనుషులు చూస్తారు కదా, కనీసం అరే వీళ్ళు నిజంగా ఇది స్ట్రగల్స్ పడ్డారు చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము చెప్పుకుంటున్నాము అని చాలా మంది అనుకుంటున్నారు, బట్ మా వెనకాల చూసిన మంది ఉన్నారు కదా, వాళ్ళు ఎలాగూ వచ్చి చెప్పలేరు కాబట్టి చూసిన మందే ఉన్నారు. ఆయన స్ట్రగల్ ఏం పడ్డారు, అక్కడ ఏం జరిగింది, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేసాము, ఇంట్లో ఆయన ఆస్తులు అమ్ముకొని అది బంగారం అదే పిల్లలు భార్య అవి నగలు సంథింగ్ అట్లా అన్ని చాలా వరకు జరిగినాయి ఈ సినిమా పరంగా. దొంగతనం జరగడం ఇట్లా చాలా చాలా అయింది. ఆయన చెప్తే ఆయన చెప్తున్నారు కదా, ఆయన గురించి ఆయన చెప్తున్నారు అంటారు. మేము చూసాం కాబట్టి మేము చెప్తే నమ్ముతారేమో జనాలు, అట్లీస్ట్ ఈ ఛానల్ పరంగానే నమ్ముతారేమో అని నేను చెప్తున్నా. సో చాలా అంటే చాలా ఫేస్ చేసాము ఈ షూటింగ్ టైంలో. అండ్ ఎండ్ ఆఫ్ ది మేము ఎక్కడ ఆగలేదు, సింగిల్ షెడ్యూల్స్ లో మేము షూటింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. ఓన్లీ 26 days, దట్ టు అక్కడ కూడా 3 days మనము గ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. 26 days కోసం చెప్పట్లేదు కదా? లేదండి, నిజమే. అరే కాంట్రవర్సీ కోసం మేడం, ఇప్పుడు మీరు మైత్రి మూవీ మేకర్స్, మీ దిల్ రాజ్ ప్రొడక్షన్ అయితే మేము హైప్ చెప్పుకుందాం అని చెప్పి చెప్పుకోవచ్చు. మీరు మా యాంకర్, జరిగింది చెప్పుకుంటే 10 మంది చెప్పుకుంటారు కాబట్టి సరేలేండి, మీ దగ్గర హైప్ చేసుకుంటాము, 10 లక్షలు తీసుకెళ్తాము, మా సినిమా కోసం ప్రమోషన్ కోసం వాడుకుంటాము. అబ్బా అరే లేదు, ఉన్నది ఫ్యాక్ట్ అబ్బా, రియల్ టు బి ఫ్రాంక్, దిస్ ఈస్ అ ఫ్యాక్ట్. ఎవరు నమ్మని నమ్మకపోని మేము చూసినది ఇదే కాబట్టి మేము చెప్పుకోవాల్సి వస్తుంది. నాకు వీళ్ళతో మాట్లాడుతుంటే ఒకేసారి రన్ అవుతున్నాయి, ఎన్ని క్వశ్చన్స్ అవుతున్నాయి మీ మీద. 26 days లో ఇన్ని కష్టాలతో 26 days లో ఎలా పాసిబుల్? అది కాకుండా ఒక సినిమాకి సంబంధించి ఒక రోల్ తో మనం సక్సెస్ఫుల్ గా మనం చేయడమే చాలా కష్టం. మీరే డైరెక్టర్, మీరే హీరో, అన్ని మేనేజ్మెంట్ మీరే చూసుకుంటే సో ఎలా అసలు డబ్బులు లేకపోయినా మెయిన్ అదే. ఇప్పుడు ఆర్టిస్టులు ఎవరు వస్తారండి డబ్బులు పేమెంట్ ఇవ్వకపోతే? మా వాళ్ళు వచ్చారు కదండి. అదే ఇవ్వాలి సార్, అతను చెప్తే ముందు తెలుసుకున్నా పేమెంట్. అతను చెప్తే మీరు నమ్మరు కదా, ఇప్పుడు ఆయన గురించి ఆయన చెప్తే మీరు నమ్మరు, పక్కన వాళ్ళు చెప్తే కదా మీరు నమ్మాలి. సో పక్కన వాళ్ళు చూశారు కాబట్టి చెప్తున్నా.
ఓకే, మీరు ఎలా అంటే పేమెంట్ లేకుండా ఈ ఫీల్డ్ లో 20 టైం వేస్ట్ ఎందుకు అని అనుకుంటారు కదా, మీరు ఏ విధంగా ముందుకు కథ నచ్చింది. కథ నచ్చితే ఎంత పెద్దవాళ్ళు కూడా అరే చేద్దాం 10 రూపాయి అంటారు. ఆల్మోస్ట్ మీకు తెలియంది ఏముంది, ఇండస్ట్రీలో సెలబ్రిటీస్ పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఒకవేళ ఆ కథని పోగొట్టుకుంటే ఇంక మనకి ఉండదేమో లైఫ్ అన్నట్టుగా ఆ కథ నచ్చితే వితౌట్ రెమ్యునరేషన్ చేసేస్తారు ఆల్మోస్ట్. సో అలానే జరిగింది. కథ బాగుంది కాబట్టి మెచ్చి మేము చేసుకున్నాం. సో ఫస్ట్ డైరెక్షన్ అని అనిపించలే ఎక్కడ మాకు, ఫస్ట్ టైం డైరెక్షన్ చేశారు. సో ఆ డైరెక్షన్ సుమన్ గారికి, ఆమిని గారికి, మురళీధర్ అంకల్ కూడా నచ్చింది. ఇంకా మేమెంత సూపర్ బాగా జరిగింది. సీరియస్ గా ఆన్సర్ చెప్పండి, ఇప్పుడు ఈ స్టోరీ ఎంత బాగుందని నిజం చెప్పండి. మీరు నవ్వుతూ చెప్పినా సీరియస్ గా చెప్పినా నాకు అనవసరం. ఇప్పుడు ఈ స్టోరీ ఓన్లీ వీళ్ళకి మాత్రమే హీరోయిన్ గా ఫస్ట్ తనకే చెప్పారా, వేరే ఎవరు? నేను స్టోరీ ఎవరికి చెప్పలేదు మేడం, నా భార్యకి ఒకటే చెప్పాను, నా ఫ్యామిలీ కూడా చెప్పాను. అంటే ఇప్పుడు ప్రతి రైటర్ కి డైరెక్టర్ కి ఒక కథ ముందుకు తీసుకెళ్తున్నాం అంటే ముందే ఒక ఊహ ఉంటది వాళ్ళకి, ఈ హీరోయిన్ ని పెడితే బాగుంటది, ఈ హీరోయిన్ తీసుకుంటే బాగుంటుంది. అలా మీకు ఫస్ట్ ఎవరిని పెడితే బాగుంటుంది, ఈ సినిమా సక్సెస్ అవుతుందని అనిపించింది? నాకు అనుకునే చేశాను మేడం, నేను తన హీరోయిన్ అనుకునే చేశాను, తన సెకండ్ లీడ్ అనుకునే చేశాను. ఆమెని గారు వేరే షూట్లో ఉన్నా కూడా ఆమె డేట్స్ కోసం వెయిట్ చేశాను, సుమన్ సార్ డేట్ కోసం వెయిట్ చేశాను, మురళీ సార్ డేట్ కోసం వెయిట్ చేశాను. వెయిట్ చేసే తీసుకున్నాను. కానీ ఈ 26లో ఇంతమంది వెయిట్ చేసుకుంటూ వాళ్ళ డేట్స్ కవర్ చేసుకుంటూ వీళ్ళను చూపించుకుంటూ కంప్లీట్ చేశాను మేము. సో కథకి ఏం కావాలో కథ ఎత్తుక్కుంటాను మేడం. సో డైరెక్టర్ దగ్గర ఏమి ఉండదు, రైటర్ది ఏముండదు. వన్స్ ఒకసారి డైరెక్టర్ రాసుకున్న పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్దే సినిమా. ఆ పేపర్లో రాసుకున్న క్యారెక్టర్ ఆ పేపరే ఎత్తుకుని తీసుకెళ్తుంది క్యారెక్టర్ని. సో ఇక్కడ ఏంటంటే నేను నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్లో నాకు అర్థమైంది ఏంటంటే, అందరం కథ రాసుకున్న తర్వాత డైరెక్టర్లు ఎవరైనా సరే ఏ ఆర్టిస్ట్ డేట్స్ కావాలి అని టెన్షన్ పడుతూ ఉంటాం. నేను కూడా అలాగే పడినా. కానీ నాకేంటంటే మేడం, నా కథ తీసుకెళ్ళిపోయింది. ఈ క్యారెక్టర్ వీళ్ళే కరెక్ట్, ఇలా ఎవరికి ఏ క్యారెక్టర్ వేసానో ఆ క్యారెక్టర్ ఎత్తుకుని పోయి మాకు తీసుకొచ్చి చాలా ఈజీ అయింది మేడం. మీకు కాల్ చేశాను, సపోజ్ మీ గుడ్ నేమ్ మేడం? విజయ గారిలో నా దాంట్లో హీరోయిన్ మరదల క్యారెక్టర్, ఫ్రెండ్ క్యారెక్టర్ సంథింగ్ ఉంటుంది. సో నాకు విజయ్ గారు చాలా షెడ్యూల్ బిజీగా ఉన్నారు, నెలంతా బిజీగా ఉన్నారు, నాకు ఒక్క గంట కూడా ఇవ్వలేరు. కానీ నా కథలో ఉన్న బలాన్ని ఏం చేసిందంటే, అనుకోకుండా నా చేతి నుంచి విజయ్ గారికి కాల్ ఇచ్చింది. విజయ్ గారు ఏం చేస్తారు, ఆ పక్క ఎంత పెద్ద మీటింగ్ ఉన్నా కూడా, మహేష్ గారు ఈ కథ నాకు కంటెంట్ బాగా నచ్చింది, నేను ఎందుకు యాప్ట్ అనిపిస్తానేమో, నేను చేస్తాను, మీకు ₹1 అటో ఇటో ఏం కాదులేండి, మా తర్వాత చూసుకుందాము, చేద్దాం ఫస్ట్ అని మీరు ఒప్పుకున్నారు. సో నా స్కూల్ లైఫ్ సినిమా కథ ఏదైతే నేను అనుకున్నానో ఆ కథ నడిపించింది సినిమాని, అంతే మేడం. ఓకే, ఇప్పుడు పేమెంట్ విషయంలో వీళ్ళంటే ఓకే, మిమ్మల్ని మీకు కొంచెం పరిచయం ఉంది కాబట్టి ముందు నుంచి సో చేశారనుకోవచ్చు. మరి పెద్ద పెద్ద వాళ్ళు ఎలా, సుమన్ గారు కానీ వాళ్ళు ఈరోజు షూట్ చేశారని అనుకోండి, సాయంత్రం పేమెంట్లు ఇచ్చేవాని. వాళ్ళు అనుకున్న పేమెంట్ ఏదైతే ఉందో, ఇప్పుడు బయట ₹10 తీసుకుంటున్నారు, నాకు ₹8 తీసుకున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు కాబట్టి సినిమా కష్టాలు ఎలా ఉంటాయి వాళ్ళకి తెలుసు. కనీసం మీ సిచ్యువేషన్ మాకే ఇప్పుడు వింటుంటే చాలా బాధ ఉంది, వాళ్ళకి తెలియకుండా ఉండదు ఖచ్చితంగా. సో వాళ్ళు అర్థం చేసుకోలేదా పేమెంట్ విషయంలో, మీకు ఏమన్నా కొంచెం హెల్ప్ చేయడం కానీ? మేడం, పేమెంట్ చేసుకుని హెల్ప్ చేయడానికి వాళ్ళకి ఏమవసరం మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ పులివెందుల మహేష్ ఒక కథ రాసుకున్నాడు, ఆ కథకి మనము ₹10 తీయాల్సి వచ్చాడు, ₹8 తీసుకున్నాము, అయిపోయి నెక్స్ట్ సినిమాలు అంటే వెళ్తారు. ఇక్కడ ఎవరు మన కోసం వెయిట్ చేసేదంటే ఇలాంటి వాళ్ళు, సినిమా మీద ఎక్కువ మా కథ బాగుండాలి, వెళ్ళాలి అని వీళ్ళు మనకు తోడ్పడతారు. పెద్దవాళ్ళు ఏంటంటే మేడం ఆల్రెడీ కమిటెడ్. సో ఎవరి డేట్స్ పక్కన వాళ్ళకి హెల్ప్ చేయాలన్న ఉద్దేశం ఉన్నా కూడా, ప్రేమ ఉన్నా కూడా, మంచి మనసు ఉన్నా కూడా ఆ పక్క డేట్స్ సహకరించాలి. సో వాళ్ళు ఆ బిజీ వెళ్ళిపోతారు. నేనేం చెప్తున్నానంటే మేడం, బయట ఉన్న వ్యక్తులు అందరూ ఏం చేస్తారంటే ప్యాడింగ్ పెట్టుకోవచ్చు కదా, మంచి బాగుంటుంది అని అంటారు. ప్యాడింగ్ పెట్టుకోవడానికి ప్రాబ్లం లేదు, డేట్స్తో ప్రాబ్లం అవుతుంది. పులివెందుల మహేష్ ఇండస్ట్రీలో ఒకటే లేడు కదా మేడం, చాలామంది నెంబర్ ఆఫ్ డైరెక్టర్లు ఉంటారు, నెంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఉంటారు, వాళ్ళందరికీ టచ్ ఉంటుంది. ఆమెని మేడం నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్లో చేయాలని రూల్ ఉంటుంది. సో ఆమెకు ఆల్రెడీ డేట్స్ ఉంటాయి, నేను అనుకున్న డేట్స్లో ఫిలప్ చేసుకోవాలి నేను. కాబట్టి ఎక్కువ ప్యాడింగ్ తీసుకుంటే రిస్క్ ఏందిరా అంటే ఇట్లాగే డేట్స్ మిస్ మ్యాచ్ అవుతాయి. ఇప్పుడు వీళ్ళు కరెక్ట్గా ఉన్నా వాళ్ళు కరెక్ట్గా ఉండాలి మళ్ళీ మనకి. సో అవన్నీ చూసుకొని ఫస్ట్ వాళ్ళ డేట్ కంప్లీట్ చేసుకొని తర్వాత మన వాళ్ళు వచ్చి షూట్ చేసుకున్నాం మేడం. నేను చేసిన పాయింట్ ఆఫ్ ఏంటంటే, వాళ్ళ డేట్స్ ఎక్కడ దొరుకుతున్నాయో ఆ డేట్ ముందే షెడ్యూల్ వేసుకొని లాక్ చేసేసుకొని నేను షూట్ కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత మా వాళ్ళు పాపం మా కోసం, మా హీరోయిన్ కావచ్చు, ఇద్దరు కావచ్చు, నాకు
ఏ రోజు నాకు ఈ క్యారీ వన్ కావాలి, నాకు పలానా ఫుడ్డే కావాలి, లేదు మేము ఎక్కడైతే చేస్తామో మాకు సపరేట్గా ఇవన్నీ ఉండాలి అని అడగలేదు మేడం. ఒకటే, సార్ కథ నమ్మాము, కథ చాలా బాగా వచ్చింది, మీరు కష్టపడండి, మీ వెనకాల మేము ఉంటాం అని చెప్పి ఇద్దరు మాట ఇచ్చారు. సో ఇలాంటి ఆర్టిస్టులు దొరికిన ఏ డైరెక్టర్ అనే సినిమా చేయగలడు, నేను నమ్ముతున్నా. ఓకే, మీరు ఒకరి గురించి ఒకరు బాగా ఎత్తేసుకుంటున్నారు మేడం. ఇరడబ్బా పరడబ్బా మనం ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇరడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా, నాది నువ్వు కొట్టు, నీది నుంచి నేను కొడతా, డబ్బాలు కొట్టుకుందాం అనే పాయింట్ ఆఫ్ లేదు మేడం. ఓకే, ఈమె ఇంటర్వ్యూకి నైట్ 2 o'clock కి మెసేజ్ చేశారు. ఇంటర్వ్యూ 2 o'clock కి నేను ఆన్సర్ ఇచ్చాను లేదు అడుగు. సో అటెన్షన్ బట్ నేను అటెన్షన్ ఉన్నాను. అప్పటికప్పుడే ఆ ఇంటర్వ్యూకి వస్తాం మేడం, రాత్రి 2ంటికి కూడా ఇంటర్వ్యూకి వస్తాం మేడం అని చెప్పేసి ఆమె మెసేజ్ కి రిప్లై ఇచ్చాను. డబ్బాలు కొట్టుకోవడం వల్ల డబ్బాలే మిగులుతాయి, కొట్టుకున్నా లాస్ట్ వద్దు మేడం. ఓపెన్ హార్ట్, నా మనసులో ఉన్న భావాలు మీకు చెప్తాను, మీ మనసులో ఉన్న క్వశ్చన్లు మాకు చెప్పండి, ఓపెన్ గా మాట్లాడుకుంటాం మేడం. నేను ఓపెన్ గానే మాట్లాడుతాను, అందుకే అడుగుతున్నా. అయితే ఇప్పుడు మీరు ఇంత పాజిటివ్ గా వాళ్ళిద్దరు మీ గురించి, మీరు వాళ్ళిద్దరి గురించి అంత పాజిటివ్ చెప్పారు అంటే వీళ్ళనే కాదు మేడం, 175 మంది కూడా నటించిన కొత్తోళ్ళు ఈ సినిమా ద్వారా 175 మంది కొత్తోళ్ళు ఇంట్రడ్యూస్ అవుతున్నారు. సో నేను కూడా కొత్తగా డైరెక్షన్ చేశాను, వీళ్ళిద్దరు మాత్రమే ఎక్స్పీరియన్స్ మేడం సినిమాలు చేస్తున్నారు. ఓకే, మరి ఎందుకు బయటకి కొంచెం అందరూ కొత్త వాళ్ళని ఎందుకు అది పోర్ట్రేట్ చేస్తారు? అందరు కొత్త వాళ్ళే కాబట్టి వాళ్ళిద్దరు ఎంతో కొంచెం చేస్తారు. 5 మంది చెప్పాను మేడం, 5 మంది తప్ప మిగతా అందరూ 175 మెంబర్స్ కొత్త అని చెప్పాను కానీ. ఓకే, సో నేను ఎక్కడ ఇప్పుడు సినిమాలో మనం మెయిన్ చూసేది ఏంటంటే హీరో హీరోయిన్ ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మాత్రం, మిగతా వాళ్ళందరినీ మనం అంతా డైరెక్షన్ కొత్త కదా మేడం, కథ రాసినోడు కథ డైరెక్షన్ కొత్తదని చెప్పండి కానీ సినిమాలో ఉన్న వాళ్ళందరూ కొత్త వాళ్ళు, నిజంగా కొత్త వాళ్ళు. బయట ఏమంటున్నారంటే వీళ్ళు సింపతి గెయిన్ చేయడానికి అందరూ కొత్త వాళ్ళు, చిన్న సినిమా అని చెప్పి. దీనికి తోడు ఇంకొకటి యాడ్ ఏమైందంటే రవితేజ గారిది పర్సనల్ ఒక ఈవెంట్ ఏదో ఉంటే ఆ ఈవెంట్ లో ఒక ఇష్యూ ఏంటి అసలు అక్కడ ఏం జరిగింది? యాక్చువల్లీ ఏం జరిగిందంటే మేడం, రవితేజ సార్కు మేము టీజర్ లాంచ్ చేసుకుని చాలా మంది అడిగాం సెలబ్రిటీస్ ని, వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళ డేట్స్ ప్రాబ్లమో సంథింగ్ మాకు ఇవ్వలేదు. రవితేజ సార్ అనుకోకుండా వచ్చి టీజర్ చూసి సపోర్ట్ ఇచ్చి నేను రిలీజ్ చేసిన అని గొప్పగా చెప్పాడు. ఆయన గురించి మేము ఎందుకు బ్యాడ్గా చేసుకుంటాం, మాకు ఆయన ఫంక్షన్కి, మా జాతర ఫంక్షన్కి మాకు సెలబ్రిటీస్ పాస్ వచ్చాయి. రవితేజ గారు అక్కడ అదే లైన్లో కూర్చున్నారు, మేము ఇదే లైన్లో కూర్చున్నాము ఫ్రంట్లో. కూర్చున్న తర్వాత అక్కడ మాకు బాగా చూసుకున్నారు, వాటర్ ఇచ్చారు, మంచిగా చూస్తారు, ఈవెంట్ సక్సెస్ అయింది. సక్సెస్ అయిన తర్వాత అక్కడ ఫ్యాన్స్ అసోసియేషన్ తేజ గారితో మేము మాట్లాడడం జరిగింది. ఏంటంటే సార్ ఇంతమంది వచ్చారు కదా, October 31 మా జాతర సినిమా రిలీజ్ అవుతుంది, November 14th స్కూల్లో సినిమా రిలీజ్ అవుతుంది. సో మేము ఈ జనాల్ని ఏదైతే ఉందో మేము లోపల కాకుండా గేటు బయట పాంప్లెంట్ పంచుకోవచ్చా అని అడిగాం. మా సార్ రిలీజ్ చేశారు కదా టీజరు, సో మా సారే మిమ్మల్ని సపోర్ట్ చేసినా మేము సపోర్ట్ చేయలేమని చెప్పి రవితేజ ఫ్యాన్స్ అందరూ సపోర్ట్ చేశారు. వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చేస్తూ ఉన్న పాసెస్ అన్ని వాళ్ళు తీసుకొని హ్యాపీగా వెళ్ళిపోతా ఉన్నారు. అక్కడ రవితేజ ఫ్యాన్స్ ని పర్మిషన్ అడిగితే సరిపోతుందా? అంటే అసలు ఈ థాట్ ఎలా వచ్చింది మీకు? అక్కడ వేరే ఈవెంట్ లో మాకు పంచాలని ఉద్దేశం పోలేదు. ఆల్రెడీ ప్రతిరోజు మేము పాంప్లెట్స్ పంచుకుంటే వెళ్తా ఉన్నాం. అక్కడికి వచ్చిన జనాలను చూసిన తర్వాత నేను అన్నని అడిగా, ఎందుకంటే మమ్మల్ని మీరు ఉన్నారండి విజయ్ గారు, మీరు మమ్మల్ని తీసుకెళ్ళిన తర్వాత అక్కడ బాగా హ్యాపీ అనిపించింది. అప్పుడు మీరు చూపించిన దానిలో ఎవరన్నా మాకు తెలుసు అంటే, మేడం మీరు ఓకే అంటే మీ తరపున వచ్చాం కదా, మీరు ఓకే అంటే మా సినిమా గురించి మేము మాట్లాడచ్చా అంటే, భలేవారు సినిమా గురించే మీరు మాట్లాడేది, ఏమన్నా మా సినిమా గురించి తప్పుగా మాట్లాడుకోమని అని అంటారు కదా మీరు. అలాగే యాక్చువల్స్ ఆయన అలాగే అన్నాడు. మేము పాంప్లెట్ పంచాం, అది ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు మీకు ఇచ్చాను ఒక పాంప్లెట్, మీకు ఇష్టం లేదనుకోని ఎలా ఇస్తాను మీకు నేను? మళ్ళీ నా పాంప్లెట్ నా జోలు వేసుకుని వెళ్ళిపోతా. అక్కడ జరిగిన సిచ్యువేషన్ కూడా అదే, ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఇచ్చినాము, వాళ్ళే హ్యాపీ ఫీల్ అయ్యారు. మా సార్ రిలీజ్ చేస్తారు కదా ఈ సినిమాని, సో మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం అందరూ మాట్లాడినారు. ఇక లాస్ట్ 2 పాంప్లెట్ మిగిలి ఉంటే ఈ సెక్యూరిటీ గార్డ్ దగ్గర నుంచి ఆయన వస్తున్నాడు, మా మనిషి అసిస్టెంట్ డైరెక్టర్, వెనుక నుంచి కాలర్ పట్టుకున్నాడు. మహేష్ అన్న అడగడం జరిగింది. వెళ్ళాం దగ్గరికి, అన్న ఏమన్నా తప్పు జరిగిందన్న మా వల్ల, మేము విత్ పర్మిషన్తో తీసుకున్నాము, అలాగే మేము లోపల పంచలేదు బయట. మీరు ఎగ్జాక్ట్ ఇలానే ఎక్స్ప్లెయిన్ చేశారా? ఆయన కాలర్ పట్టుకోగానే ఏం సీరియస్ అవ్వలేదా? ఆ సిచ్యువేషన్ మీరు ఇద్దరు ఉన్నారు, తనుంది. అయిన తర్వాత కూడా ఆయన లాక్కెళ్తా ఉంటే చాలా రకాలు ఉంటాయి. ఎందుకు నువ్వు పేపర్ పంచుతున్నావు అనడానికి ఉంటుంది, ఎందుకు పంచుతున్నావు అనడానికి ఉంటుంది. కాలర్ పట్టుకుని గుంజుకొని కింద నుంచి గుంజుకొని రావడం అది ఎవరికి రైట్స్ లేదు కదా. ఇప్పుడు నీకు ఇష్టం లేదు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటే అయిపోతుంది. కాలర్ ఇలా పట్టి మనిషిని కాలర్తో మెడ పట్టుకొని అసలు మేము చెప్పుకోలేకపోతున్నాం. అంత చేయాల్సిన అవసరం ఏముంది జేఆర్సీ వాళ్ళకి? ఆ సెక్యూరిటీకి అలా చేయాల్సిన అవసరం తెలియనోడికి బయట అయిపోతుంది కదా. ఏమైందంటే రవితేజ సార్ గురించి కానీ జేఆర్సీ గురించి కానీ టాపిక్ కాదు మేడం, అక్కడ ఆయన పట్టుకోవడం పద్ధతి కాదు. ఎందుకంటే ఆ పంచి ఇప్పుడు మీరున్నారు మేడం,
మీ ఇంటికి నేను రావాలనుకున్నాను, అన్నోన్ పర్సన్ బెల్లు కొట్టినా, బయటకు వచ్చి టప్పని చంపకేసి కొట్టి నా డోర్ ఎందుకు కొట్టినావు అంటే బెల్ ఎందుకు పెట్టినావు నువ్వు? సో బాబు ఇక్కడ బెల్లు కొట్టకూడదు, రాంగు, కేసులు అవుతాయి, లేదా మర్డర్లు చేస్తాం, చంపేస్తామంటే వెళ్ళిపోతాంలే సార్, ఎందుకు మాకు ఎందుకు ఊరు బెల్లు కొట్టిదాన్ని చచ్చిపోవాలనుకుంటాం మేము, ఏమన్నా వెళ్ళిపోతాను మా తిప్పలు మేము పోతాం అంటాం. మీరు చెప్పే పద్ధతిలో ఉంటుంది మేడం. ఏదైనా మీరు ఏ నా అన్నామనుకో ఏ నా అంటాం, ఏ రా అన్నామనుకో ఏ మ్యా అంటాం. బేసిక్ థింగ్స్ అవి. రెస్పెక్ట్ ఇచ్చుకుంటాం, తీసుకుంటాం, బేసిక్ థింగ్స్ మేడం. అలాగే జరిగింది ఆడ. మీరు పట్టుకున్నారు, మేము అడిగారు, మేము చేసిన తప్పేంటి, మేము విత్ పర్మిషన్తోనే మేము ఇచ్చాం, వాళ్ళు తీసుకున్నారు. గొడవలు ఏమైనా చేశామా, లేకపోతే లోపలికి వచ్చేసి మా జాతర సినిమా చూడొద్దండి, స్కూల్ లైఫ్ సినిమా చూడండి అని చెప్పామా? అలా ఏం చేయం మేడం. ఒకరికి సినిమా అంటేనే చాలా కష్టపడి సినిమా తీసుకుంటాం, ఆ సినిమా వాల్యూ మాకు తెలుసు. నేను బేసిక్గా October 31 సినిమా రిలీజ్ డేట్ పెట్టేసుకున్నాను నేను. మా రవితేజ్ అన్న మా టీజర్ లాంచ్ చేశారు, మాకు దేవుడి కంటే ఎక్కువ ఆయన సినిమాకి మేమేంటి పోవడం ఆ డేట్ కి. ఇంకా నెక్స్ట్ డేట్ చూస్తే November 14 చిల్డ్రన్స్ డే ఉంది. సరే మేము November 14 వస్తున్నాం అని చెప్పేసి ఒక వారం ముందర తర్వాత మళ్ళీ అనౌన్స్మెంట్ చేసుకున్నాం November 14 అని. అంత సినిమానే మార్చుకున్నాం, చేంజ్ చేసుకున్నాం. అప్పటికే అనౌన్స్మెంట్ అయిపోయింది, జనాలు అందరూ చెప్పుకున్నాము. మళ్ళేమో రీల్స్ చేసి పెట్టాము, 31st మా మూవీ రిలీజ్ ఉంది, 31st మా మూవీ రిలీజ్ ఉందని. ఎప్పుడైతే మాస్ జాతర 31st రిలీజ్ ఉందో ఇంకా బ్యాక్ వచ్చేసాము, వేరే సినిమా డేట్ అనౌన్స్మెంట్ చేసాం. ఇది మా వ్యక్తిత్వం అంతే. అంతేగాని ఒక సినిమాని బ్యాడ్ చేయాలనే ఉద్దేశం మాకు లేదు. మేము అక్కడ వీడియోలు చెప్పడం కూడా జరిగింది ఏంటంటే ఇలా జరిగిందన్నాము, రవితేజ సారు ఇలా చేశారని చెప్పలేదు. మా జాతర ఈవెంట్కి వెళ్ళాము, ఇలా జరిగింది, ఇది సిచ్యువేషన్ మెన్షన్ చేసాం. ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ అయింది, ఓకే అయిపోయిందని అక్కడితో అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, వదిలేవచ్చు కదా. దాన్ని ఎందుకు మళ్ళీ వీడియో చేసి అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వీడియో సోషల్ మీడియాలో పెట్టాలి? మేము వీడియో తీయలేదు, ఎవరో తీసారు, కానీ మీ అకౌంట్ లో పోస్ట్ అయ్యింది, మాకు పంపించారు. మాకు పంపించింటే అప్పుడు దానికి అర్థమయ్యేలాగా మా అబ్బాయి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. జరిగిన సిచ్యువేషన్ అది. వాయిస్ ఓవర్ వస్తే మేము మెన్షన్ చేసి పెట్టినాం, అంతేగాని చెప్పేసి మేము స్పెషల్గా మేము వీడియో తీసి మెన్షన్ చేసింటే 100% తప్పు మాది. మేము మా గొడవలో రవితేజ సార్ ఫ్యాన్స్ వాళ్ళు వచ్చి గొడవలు అన్నారు తెలుసా మీకు? రవితేజ సార్ ఫ్యాన్స్ వచ్చి ఆయన మీదకి అడిగారు. మధ్యలో చూస్తారు కదా జనాలు ఎంతున్నారు, తోస్తున్నారు, మమ్మల్ని చూస్తున్నారు, ఆయన చూస్తున్నారు, ఆయనతో కొట్లాడుతున్నారు. ఎందుకు మా వాళ్ళే ఏమనలేదు, మీరు ఎందుకు అంత రేజ్ అవుతున్నారు అని చెప్పే జరిగింది మేడం. ఆడ సంస్థ తప్పు లేదు, మా జాతర సంస్థ తప్పు లేదు. ఇక్కడ జరిగింది ఏంటంటే ఆయన మిస్అండర్స్టాండింగ్. ఎట్లా అనుకున్నారు, ఓకే లోపలికి వచ్చి ఏమన్నా చేస్తున్నారేమో, ఇంకేమన్నా అవుతుందేమో అని ఫీల్ అయ్యి ఆయన పట్టుకున్నాడు. కానీ అలా పట్టుకోకుండా బాబు ఇక్కడ పంచకూడదు, మీరు బయటికి వెళ్ళిపోండి ప్లీజ్ మర్యాదపరంగా అని అంటే మేము హ్యాపీగా వెళ్ళిపోయేవాళ్ళం. బేసిక్గా ఇప్పుడు అన్ని పని చేసుకొని అంత అయిపోయింది. అంత అయిపోయిన తర్వాత కాళ్ళ పట్టుకునే దానికి బాధ అనిపించింది. ఇప్పుడు మేడం నన్ను నమ్మి వీళ్ళిద్దరు వచ్చారు మేడం, ఈమెకి ఏమన్నా అయిందంటే వీళ్ళ తల్లిదండ్రులకు నేను రెస్పాన్సిబిలిటీ కదా, నన్ను నమ్మి పంపించారు కదా. అలాగే ఆ అబ్బాయికి కూడా మేము అడిగాం, ఈ అబ్బాయిని పట్టుకోకూడదు, మీరు పట్టుకుని మేము కదా సమాధానం చెప్పాల్సింది, అదేందో కాళ్ళ మమ్మల్ని పట్టుకోండి, మేము కదా పెద్ద, మా మధ్యనే జరిగింది కదా. సో ఇది మీకు నచ్చినప్పుడు చెప్తే మేము వెళ్ళిపోతాం, కాళ్ళ పట్టుకునే రైట్స్ మీకే కదా సార్. ఎవరికి పంచకూడదు అనే విషయం ప్రాపర్ గా మాకు అసలు తెలియదు. మేము అక్కడ పంచాలని వెళ్ళి యాక్చువల్లీ మాకు ఇంకొక ఈవెంట్ ఉండే, ఆ ఈవెంట్ కి వెళ్ళాలి అనుకున్నాం, పలానా టైంకి వెళ్ళాలి అనుకున్నాం, అక్కడికి వెళ్ళాలనుకున్నాము. పిల్లలు వాళ్ళు కూడా పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఏం కాదు, 13-14 years ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్నారు, పెద్ద 18-19 years ఉన్న వాళ్ళు కాదు, 14 years ఉన్న ఒక బాబు మాత్రమే అక్కడ పంచారు. వాడిని అలా పట్టుకోవడం చాలా ఫీల్ అయింది. మీరు వీడియో బాగా చూస్తే ఆ వీడియో నేను లోపల నుంచి వస్తున్నా, ఇక్కడ మా పిల్లలు పంచుతున్నారు, మేము లోపల ఇచ్చారు మా ఊళ్ళో. స్మైల్ కూడా ఉంటుంది, స్మైల్ కూడా ఉంటుంది చూడండి. పాంప్లెట్ పెట్టుకొని నవ్వుతున్నా, ఏంటంటే మా స్కూల్ సినిమా చూడండి సార్ అని చెప్పి అన్నారు. నేనే కదా దానికి హీరో డైరెక్టర్ అని చెప్పి నవ్వి బయటకు వచ్చిన. ఆ తర్వాత సిచ్యువేషన్ జరిగింది, ఇది వీడియో కూడా పెట్టే నీట్ గా ఉంది. దాంట్లో ఇప్పుడు జేఆర్సీ వాళ్ళది తప్పు ఉంది అనుకోండి, ఒక సెక్యూరిటీతో, ఆ ఒక్క సెక్యూరిటీ తప్పు ఉంది కాబట్టి అక్కడ మిగతా సెక్యూరిటీస్ ఎవరు రాలేదు ముందుకి, రావాలి అక్కడికక్కడే 4-5 ఉన్నారు, వాళ్ళు ఎవరు రాలేదు. చాలా తప్పు మేడం. ఇప్పుడు మీకు నచ్చలేదు మేడం, మీ ఆఫీస్కి వచ్చాం పొరపాటుగా, వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోతాం, మేము ఈయనే ఉంటాం, మేము ఈయనే ఉంటే అప్పుడు మీరు కొట్టచ్చు. ఎందుకంటే నా ఆఫీసు నేనేంటికి అనుకుంటారా, నా ఆఫీసులో నీకేమంటారా, వెళ్ళన్న తర్వాత కూడా నువ్వు ఎందుకున్నావు అంటే రైట్స్ ఉన్నాయి, అడిచే హక్కులు ఉన్నాయి. కానీ ఏం చేయకుండా కాళ్ళ పట్టుకోవడం తప్పు అని చెప్పి వాదించారు. చిన్న సినిమా అంటూ సింపతి చూపించుకుంటున్నారు, చిన్న సినిమానే కదా, ఏ ఏ ఏ ఆఫీస్ మమ్మల్ని రానియట్లేదే, ఎవరు ప్రమోషన్ కి చెప్పట్లేదే, ఎవరి దగ్గరకైనా కొంచెం జబర్దస్త్ వాటికి వీటికి జడ్జ్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి సార్ కొంచెం చెప్పండి సార్ అంటే మేము దానికి సైన్ చేసాం, దీనికి సైన్ చేసాం, కావాల్సింటే ఫోటో దిగండి, కావాల్సైతే లంచ్ చేయండి, ఇలానే అంటారు. అది చిన్న సినిమాలకు మేము చెయ్యము. ఎక్కడో ఎందుకు, ఎక్కడో న్యూస్ ఛానల్స్ ఏమన్నారు, పెయిడ్
మేము డబ్బులు ఇచ్చుకొని మేము వస్తే మీరేంటి ఇంటర్వ్యూ చేసేది అంటే మేము ఇంటర్వ్యూలు మేము ఇలా చేసుకొని పెట్టుకోలేమా మీరు చేస్తేనే పోస్ట్ వెళ్ళిపోతాయా ఆ డబ్బులు ఇచ్చి మేము మీ దగ్గరికి రావాలా అంటే అదే ఒక ఫేమ్ అయిపోయినోడు ఉంటే ఫేమ్ అయినోడికితే మీరు ఇస్తున్నారు కదా అంటే మాకు ఇంకా ఫేమ్ లేదనే కదా దాని చిన్న సినిమానే అంటారు అప్పుడు సో మేము మాట్లాడదాంట్లో తప్పెక్కడ లేదు మేము ఎన్ని ఎక్కుతున్నామో మెట్లు మాకు తెలుసు ఆ బాధ ఇలా మీ సింపతి అంటే సింపతి కాదు ఒకసారి రెండు చోట్ల నిన్న 4 గంటలు వెయిట్ చేసాం వర్షం ఎంత పెద్ద వర్షం పడుతుంది వెళ్ళింది చిన్న స్కూటీలో 3 వెళ్ళాము అక్కడ వెళ్తుంటే ఇక్కడ దాకా తడిసిపోయాము ఆడపిల్లలు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పంజాబీ డ్రెస్సులు వేసుకున్నాం పైన మాకేం జర్కిన్ కూడా లేవు అంత గలీజ్గా వచ్చాము అక్కడ నుంచి ఇద్దరము మరి ఇది సింపతి మరి మేము ఇప్పుడు దాకా చెప్పలేదే చిన్న సినిమా సింపతి ఏం లేదు చిన్న సినిమా కాబట్టే చిన్న సినిమా బాహుబలి సినిమా అంటే పెద్ద సినిమా అది పెద్ద సినిమా వెళ్దాం పదండి పెద్ద యాక్టర్లు చేశారన్నారు మరి చిన్న సినిమా ఇది సింపతి కాదు మేము చేసిందే చెప్తున్నాం ఇందులో ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చినంటే వాని వల్ల కాకనే వస్తారు మేడం దాన్ని అలుసుగా చూడకూడదు మనం వీలైతే హెల్ప్ చేయాలి లేకపోతే మేము వెళ్ళి చేయం బాబు అని చెప్పేయాలి తిప్పుకోకూడదు సో బేసిక్ ఏంటంటే మేడం చేత కానప్పుడే మీ దగ్గరకు వస్తారు మేడం వీలైతే సాయం చేయండి లేకపోతే వదిలేయండి అంతేగాని చెప్పేసి మేమేందో చేసుకుంటామంటే దాన్ని ఇంకో నేమ్ పెట్టేస్తే మనుషులు బాధ అయిపోతారు మేడం ఇప్పుడు ఇంట్లో నాన్న తండ్రి ఏం చేస్తాడు మేడం పిల్లలకి అందరినీ సరి సమానం చూసుకుంటూ ఉంటాడు అంతేగాని చెప్పేసి నాన్న నువ్వు వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇచ్చి నాకు తక్కువ డబ్బులు ఇచ్చినావంటే సో బేసిక్ థింగ్ నాయన ఉద్దేశం ఏంటి పిల్లలు వాళ్ళ పిల్లలే కదా ఎవరికి ఎంత ఎలా నాకు తెలుసు అలాగే మేము ఎంత ప్రమోట్ చేసుకోవాలో మేము చేసుకుంటున్నాం ఎవరు సపోర్ట్ లేకపోతే దాని సింపతి ఎలా అంటాం మా బాధ్యత అది మా సినిమా 30-40 ఇంటర్వ్యూలు ఇచ్చాము ప్రతి ఇంటర్వ్యూలో కూడా అప్కమింగ్ యాంకర్లు ఉన్నారు కానీ ఆల్రెడీ యాంకర్ చేసి వాళ్ళు పెడితే అందరు చూసే ఒక్క యాంకర్ రాలేదు మా ముందు రేపు మేము ప్రమోషన్ ఇది అయిపోతుంది హిట్ కొట్టిన తర్వాత మేము ఏ యాంకర్ అయితే మాకు ఇచ్చారో ఆ యాంకర్నే అప్రోచ్ అవుతాం మేము అప్పుడు ఆ పెద్ద యాంకర్ రాలేదు కదా మాకు ఇవ్వలేదు ఆవిడికి మేము ఇవ్వము ఇది మళ్ళీ చెప్తున్నాము మేము మమ్మల్ని ఎవరైతే చిన్న యాంకర్స్ చిన్న యాంకర్లో చిన్న పెద్ద కాదు ఎవరైతే అప్కమింగ్ నేను యాంకర్ గా వెళ్ళాలి అనుకునే అబ్బాయిలు ఉన్నారు వాళ్ళే మాకు హెల్ప్ చేస్తున్నారు సక్సెస్ గా యాంకర్ అయ్యి యాంకర్ అనగానే ఆ యాంకర్ వచ్చారు గుర్తుపట్టే వాళ్ళు ఎవరు పెద్ద యాంకర్స్ అలాంటి యాంకర్ మా దగ్గరికి ఎవరు రాలేదు ఒకవేళ వచ్చినా పెయిడ్ షన్ను డబ్బులు పే చేస్తావా అరే మాకు తినడానికి డబ్బులు లేక రోడ్డు మీద పాంప్లెట్స్ పంచుకుంటూ మేము తిరుగుతుంటే మేము ప్రమోషన్స్ కి డబ్బులు ఇచ్చి చేసేంత మా దగ్గర లేదు ప్రతి వీడియోలో చెప్తుంటే నిజంగా లేదు ఒకసారి ఫోన్ పే చూపించి నీ దగ్గర ఎంతుందో చూపించు నా ఫోన్ పే చూపిస్తా తన ఫోన్ పే తిన డైరెక్టర్ తిను హీరో తిను ప్రొడ్యూసర్ 1000 రూపాయలు 400 ఒక పెట్రోల్ 200 పోపించుకొని 4 ఆఫీసులు తిరుగుతున్నాం ఎప్పుడు కూడా ఇంటర్వ్యూకి నో కార్ సో మేడం ఏమవుతుందంటే మేడం సాయం చేయండి అంటే క్వశ్చన్లు అడుగుతున్నారు మేడం సాయం చేయడానికి వచ్చినాము ఇలా అడిగినప్పుడు కనీసం ఇలా అనాలి లేకపోతే ఇలా అనాలి ఇప్పుడు ఎలా ఉంటారని ఇలా అంటున్నారు మీరు చాలా ఆవేశంతో కొన్ని మాట్లాడిన తర్వాత నాకు ఇంకా అడగాలనిపించింది ఇప్పుడు అక్కడ ఇష్యూ ఏదైతే జరిగిందో దాని గురించి వీడియో పెట్టారు కదా అదంతా ఎందుకో ఎలాగో టీవీ ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూస్ తీసుకోవట్లేదు సరిగా ప్రమోట్ అవ్వట్లేదు అని చెప్పేసి ఆ ఇష్యూని కావాలని క్రియేట్ చేశారేమో అని కొంతమంది అనుకుంటున్నారు నాకు అనిపించింది దీని గురించి ఏమంటారు మీకు అనిపించింది మేడం అనుకోండి మేడం తప్పులేదు అనుకోండి ఇప్పుడు ఒకరు మంచి చేస్తున్నారంటే చూసిన వ్యక్తి మంచి తీసుకున్న వ్యక్తికి మంచి తెలుస్తుంది పక్కన వాళ్ళకి అది పొగరు అనిపించచ్చు అంటే నీ దగ్గర లేకపోవచ్చునో లేకపోతే ఉండొచ్చు సంథింగ్ ఏంటంటే ఒక వ్యక్తి నీకన్నా మంచి పేరు వచ్చిందో లేదా ఇంకోటి ఏదో విషయం తెలిసిందో అనుకుంటే నింద లేయచ్చు ఇది ఒక నిందే అనుకుంటాం కదా ఎందుకు అనిపించిందంటే మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే రవితేజ ఫ్యాన్స్ మీకు సపోర్ట్ చేస్తున్నారని ఒకటి వినిపించింది మాకు మరి దాన్ని ఇంకే ఇష్యూ వాళ్ళే చేశారు వాళ్ళే సపోర్ట్ ఇప్పుడు బేసిక్ థింగ్స్ వీడియో చూస్తుంటే కంప్లీట్ గా అక్కడ రవితేజకి ఏదో నెగిటివ్ అనిపిస్తుంది లేదు మన రవితేజ గారు మనసులో పెట్టుకుని రవితేజ గారిని ఇన్ఫెక్ట్ చేయడానికి రవితేజ ఫ్యాన్స్ ఏమన్నా ఇదా మేడం వాళ్ళు ఒకటే ఆలోచించారు అన్న తప్పు ఏం చేశాడు వచ్చి పాంప్లెట్ ఇచ్చాడు అది ఇంటి వాళ్ళకి ఎప్పుడు రాత్రి 11:30కి 10 గంటలకు ఈవెంట్ అయిపోయింది లోపల కూర్చున్నాం మాట్లాడినాం ఇంతవరకు మేము ఏ ఈవెంట్కి అంత పోయింది లేదు అంత స్పెషల్ గెస్ట్గా కూర్చుంది లేదు సో అంత బాగా చేశారు దాని గురించి మాట్లాడుకున్నాం ఫోటోలు తీసుకున్నాం వీడియోలు తీసుకున్నాం వచ్చే క్రమంలో ఎక్కడైతే కొంతమంది జనాలు ఉన్నారు ఇంకా పోకోకుండా ఉన్నారో ఆ పిల్లలు ముందే వెళ్ళి మాకన్నా ముందే వెళ్ళి పాంప్లెట్ పంచారు అది తప్ప మేడం దీని గురించి తర్వాత రవితేజ గారు ఏమైనా రియాక్ట్ అయ్యారా అసలు రియాక్ట్ దాంట్లో తప్పు వాళ్ళకి తెలుసు పెద్ద కనీసం మీతో మాట్లాడడం మేడం గొప్ప ఆలోచనలు ఎలా ఉంటాయంటే మేడం అక్కడ సిచ్యువేషన్ తెలుసుకున్నారు అరే
వాళ్ళు వీడియో పెట్టారు, జరిగిన సిచ్యువేషన్ పెట్టారు. ఇక్కడ ఏమన్నా మా చేతర సినిమా రవితేజ గారు ఇలా చేస్తారు అని ఏమైనా పెట్టారా? పోనీ ఆ ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ఇలా చేశారు ఏమైనా పెట్టారా? లేకపోతే జేఆర్సీ వాళ్ళ కంపెనీలు ఇలా చేసి పెట్టారా? అక్కడ జరిగిన సిచ్యువేషన్ని వాళ్ళు వాదించుకున్నారు, వాదన పెట్టారు. సినిమా రిలీజ్ అయిపోయింది, మంచి హిట్ కొట్టింది, రవితేజ గారు ఫుల్ హ్యాపీ, అంతా హ్యాపీ. ఇంకా ఈ సిచ్యువేషన్ మాకు తిప్పి రిలీజ్ ఉంది కదా, మీ మూవీ మీద ఏమన్నా ఎఫెక్ట్ పడుతుంది అని అనిపిస్తుంది? పడదు మేడం, 200% పడదు. మేము ఏం చేస్తామంటే మా సిచ్యువేషన్ ఏంటంటే మేడం, మీకు జరిగింది మీకు చెప్తున్నాము, అది కన్వే విధానంలో వాళ్ళకు ఉంటుంది మంచిగా చెడ అనేది. సో మేము నమ్మించిన అవసరం లేదు, మేము ఇది మంచి చేసాం, చెడు చేసామని. మేము మాటల్లో మా పని మేము చేసుకుంటూ పోతే మంచి ఒక పక్క మాట్లాడితే చెడు ఒక పక్క మాట్లాడుతుంటది. సో మా గమ్యం కరెక్ట్గా వెళ్తున్నాం లేదు, మేము చూసుకుంటాం అంతే. ఎక్కడ తప్పు చేయలేదు కదా మేము అక్కడ. ఇది భయపడడానికి ఏం లేదు అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపతిగా వచ్చింది అంటే ఏమో అయ్యయ్యో అని మొర పెట్టుకోవచ్చు, ఏమో అమ్మ తల్లి అనొచ్చు. నేను 2 బట్టలు తెచ్చుకొని మా కొంపలు వినాయన మమ్మల్ని ఆపినాయన మేము ఏడ్చచ్చు. మేము ఏడ్చినామా? ఒక వాయిస్ ఓడితే పెట్టినాం, జరిగిన సంభాషణ చెప్పినాం. సో సింపతులు ఏముండవు మేడం మాకు. ఓకే, మరి ఎలా ఇప్పుడు ఈ మూవీని ఎలా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ప్రమోటింగ్ కి ఛానల్స్ వాళ్ళు కొంచెం మీకు సపోర్ట్ చేయట్లేదు, బయట పబ్లిక్ నుంచి అందరూ అనట్లేదు మేడం, కొంతమంది చేస్తున్నారు, కొంతమంది ఫుల్ఫిల్ గా అయితే లేదు సపోర్ట్, కొంచెం ఉంది కదా మేడం. ఓకే, అండ్ ఓపెన్ గా చెప్తున్నాను, సోషల్ మీడియా ఇప్పుడు సినిమాకి బలం అదే, జనం అంతా ఫోన్. సో కొంచెం ఫాలోయింగ్ కూడా అంతగా లేదు మీకు. సో ఎలా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు ఈ ప్రమోషన్స్ గానీ ఇవన్నీ? ఇప్పుడు ఈ వీడియో ఎక్కడ చూసారు మీరు? మేము రవితేజ గారితో గొడవ పడిన వీడియో ఎక్కడ చూసారు? నేనైతే డైరెక్ట్ మీ దాంట్లోనే చూసా, ఎందుకంటే ఆయన పంపించడం వల్ల చూసారు. సోషల్ మీడియా చూసారు, సోషల్ మీడియా చూసారు. సోషల్ మీడియా మీ వరకు వచ్చింది కదా. సో సినిమాల కంటెంట్ బాగుంటే నేనేం చెప్తున్నా అంటే ఆడియన్స్కి, మీరు సినిమా చూసిన తర్వాత, నేను ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు, మేము అనుకున్న కంటెంట్ తీసాం, సినిమా రిలీజ్ వరకు మేమే ఖర్చు పెట్టుకుంటాం. సినిమా చూసిన తర్వాత చూసిన వ్యక్తి ఎవరైతే ఉంటారో ఒక్కటే చిన్న క్లిప్ మా కోసం, మీరు 100 రూపాయలు టికెట్ తీసుకోమన్నారనుకోండి, సినిమా చూసిన తర్వాత ఒక వీడియో క్లిప్ తీసుకోండి, నేను ఇప్పుడే స్కూల్లో సినిమా చూశాను, చాలా బాగుంది అనేది విషయాన్ని బాగుంటే 100 మందికి షేర్ చేయండి, బాగలేని విషయాన్ని 1000 మందికి షేర్ చేయండి. బాగున్న దానికి రియాక్ట్ అవుతా, బాగలేని దానికి రియాక్ట్ అవుతా. మీరు నాకు చేయాల్సిన పని ఏంది? ఒక చిన్న క్లిప్పు. జనాలు మించిన ప్రమోషన్ ఏదీ లేదు. నేను 100 కోట్లు పెట్టినా 1000 కోట్లు పెట్టినా సినిమా బాగాలేకపోతే ఒక్కరు కూడా జనం కూర్చోరు. సో జనమే వెళ్ళి నా కోసం ఇది చేస్తే నా స్కూల్లో సినిమా బతుకుతుంది, వాళ్ళు నమ్ముకున్నాం, దిగుతున్నాం. అదే ప్రమోషన్ మాది. ఓకే. సో మేడం, ఇప్పుడు రీసెంట్ వచ్చిన సినిమాలు ఏదైనా సరే, ప్రేమలు ఎంచుకోండి, కొట్టిందా? వాళ్ళు ఏ హీరో ఆ హీరోని ఆ హీరోయిన్ ఎక్కడన్నా చూసినా మనం సినిమా కంటెంట్ చూపించింది, ఓహో వీళ్ళేనా అని. స్కూల్లో సినిమా కూడా అంతే జరుగుతుంది. ఓకే, మేము ఓవర్ కాన్ఫిడెంట్లో లేము, కాన్ఫిడెన్స్లో ఉన్నాం. మా సినిమా ఇది, మేము చేసిన సినిమా కాదు, జ్ఞాపకాలు. మీరు ఏ ఒక్క సీన్లో అయినా మీరు కనెక్ట్ అవుతారు. సో కనెక్ట్ అయిన విషయాన్ని మాకు ఒక వీడియో రూపంలో చెప్పండి, వేరే వాళ్ళు సినిమాకి వస్తారు. అది నమ్ముకున్నాం. సో సూపర్ బ్లాక్ బాస్ ఇట్టు కొడతాం, తెలుగు ఇండస్ట్రీని రాతలు మారుస్తాం అని ఏ ఇంటర్వ్యూలో నేను చెప్పలేదు. ఓకే, కానీ సినిమా ఒకవేళ వెళ్ళి చూసి మీకు నచ్చకపోతే నేను మీ మనీ రిటర్న్ ఇచ్చేస్తానని అలా మీరు ఏమైనా మాట్లాడారా? చెప్పాను. అంటే ఇప్పటికి రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నాను. మరి ప్రెసెంట్ మీ దగ్గర అమౌంట్ ఏమీ లేదంటున్నారు, 100 రూపాయలు టికెట్ మేడం. నా దగ్గర లేదనుకోండి, ఆ పక్కన కుట్టోనో లేకపోతే ఏనో ఆయనో లేదా వాచ్మెన్ అడిగి 100 రూపాయలు అయినా చచ్చిలోపు మళ్ళీ నీకు 100 రూపాయలు ఇస్తా, ఆ మంచి సినిమా చూసిన నచ్చలేదు అన్నాడు, విత్ ప్రూఫ్ ఉండాలి. సినిమా ఆడింది కదా, సినిమాలో ఆడినప్పుడు నేను ఒక టికెట్, ఇంటర్వ్యూలో నీది ఒక ఫోటో, క్లైమాక్స్లో ఒక ఫోటో, ఇవన్నీ ప్రూఫ్లు చూసుకొని ఆయన నిజంగా ఉన్నాడంటే 100 రూపాయలు ఇస్తాం మేడం, చెప్తున్నాం కదా. ఓకే, ఇప్పుడు కొన్ని సినిమాలు ఎలా ఉన్నాయంటే, సినిమా బాగోకపోయినా పెయిడ్ ఆర్టిస్ట్ని పెట్టించి సినిమా థియేటర్ బయట వాళ్ళతో రివ్యూస్ చెప్పించే వాళ్ళు ఉంటారు. అది మా దగ్గర లేదు కాబట్టి నేనేమంటున్నా అంటే, నాకు అది కూడా లేదన్నా, నేను సినిమా రిలీజ్ అయిన వరకు కొంత అమౌంట్ అప్పు తెచ్చి పెట్టుకున్నాను, అది దానికే వాడుతున్నాను. నాకు అది చేయడం పెయిడ్, నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి చూసిన వ్యక్తి బాగుందంటే 100 మందికి షేర్ చేయండి, బాగాలేకుంటే 1000 మందికి షేర్ చేయండి అని చెప్పుకుంటున్నా. కానీ షేర్ మాత్రం పక్కా. బాగుంది అనుకోండి, ఆ రోజు మా సినిమా బతుకుతుంది, బాగాలేదనుకోండి నెక్స్ట్ షోకి చచ్చిపోతుంది. కానీ ఏదో విషయం చెప్పండి అన్న, మీరే మాకంత ప్రమోట్ చేసేకి అంత డబ్బులు కూడా లేవు. ఎందుకంటే పెయిడ్ ప్రమోషన్ మీరు అన్నారు కదా, ఆ పెయిడ్ ప్రమోషన్ చేయడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు. మా సినిమాని పెద్దవాళ్ళ దగ్గర తీసుకెళ్ళడానికి డబ్బులు లేవు, ఇదే మెయిన్.
చూసిన వ్యక్తే మాకు వాళ్ళే పెద్దవాళ్ళు, ఆ జనాలే మాకు పెద్దవాళ్ళు. వాళ్ళు చూసిన తర్వాత ఇన్ని బాధలు ఇన్ని కాంప్లికేషన్స్ పెట్టుకుని అసలు సినిమా తీయాలి అని ఖచ్చితంగా ఎందుకు ఇది పెట్టుకున్నారు? మీరు ఫ్రీగా మీరు ప్రొడక్షన్ అంటే ఇప్పుడు మనం ఒక్కరం బాధపడితే ఓకే గానీ మనం పక్కన ఉన్న వాళ్ళు కూడా బాధపడుతున్నట్టు అనిపిస్తుంది ఈ సినిమా నాకు. ఎందుకు బాధ అని మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఆడపిల్లలు వాళ్ళు డ్రెస్సింగ్ గురించి కానీ మిమ్మల్ని అర్థం చేసుకుని పైకి చెప్పుకోవట్లేదేమో కానీ వాళ్ళకు ఉండేది వాళ్ళకు ఉంటది కదా బయట సొసైటీలో. ఈ సినిమా తీసినప్పటి నుంచి మీకు ఎక్కడైనా బాధ అనిపించిందమ్మా? మీకు ఏమైనా బాధ అనిపించిందమ్మా? నాకు ప్రొడ్యూసర్ హ్యాండ్ ఇచ్చేది అదే బాధ. ప్రొడ్యూసర్ ఇది సినిమా ప్రేమికులు, నేను సినిమాను ప్రేమించాం, మనసులను ప్రేమించట్లా. సినిమాను ప్రేమించాం కాబట్టి సినిమా కోసం ప్రేమిస్తూ రోడ్డు ఎక్కినాం. ఆ సినిమా బతికిస్తానని చిన్న ఆశ ఉంది. నాకు అర్థమైందంటే సినిమా మీద పిచ్చి ఉండొచ్చు కానీ మరీ ఇల్లు అమ్మేసి, నేను ఇంకోటి కూడా విన్నా, వైఫ్ది తాళి కూడా తాకట్టు పెట్టారు అని చెప్పి. అంటే అంత అవసరం ఏంటి? అంత సినిమా అంత అవసరమా మీకు? సరే మేడం, మీరు ఉన్నారు, నేను మీ దగ్గరకు వచ్చాను, నేను ఏదో సంథింగ్ తెలియని వ్యక్తిని, మీరు మీ మాటను నమ్మి, మీరు ఏందో కూడా తెలియదు, వచ్చి మీకు 10,000 ఇచ్చిన. నేను 10,000 ఇచ్చిన తర్వాత మీరు వచ్చే రెస్పెక్ట్ ఎలా ఉంటుంది నాకు మీద? నాకు ఎవరిది ఏం తెలియదు, మీరు ఒక మాట అన్నారు, నేను వచ్చి మీ చదివి 10,000 పెట్టేసిన. మీ రియాక్షన్ నా మీద చూపించే ప్రేమ ఏంటి? మీరు చెప్పండి మేడం. మీకు నమ్మకం ఉంటుంది కదా, ఒక 10,000 ఇచ్చారు అంటే మమ్మల్ని ఎలానో చూపిస్తారు అని. ఒక మనిషి నేను నమ్మినప్పుడు, ఒక 10,000 నీ చేతిలో పెట్టినప్పుడు నీ కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది మేడం? ఆ తాళి రెండు తాకట్టు పెట్టడానికి కారణము, షూటింగ్ మిడిల్లో అందరం షూట్ లో ఉంటే మహేష్ గారి ఇంట్లో చోరీ జరిగింది. అక్కడ ఉన్న డబ్బు, షూట్ కి ఏదైతే మనం బల్క్ అమౌంట్ తను అక్కడ పెట్టుకొని ఇల్లు కీ వేసుకొని వచ్చాడో, ఆ ఇంట్లో సామాన్ పగులు కొట్టేసి ఆ ఇంట్లో ఉన్న డబ్బులు చోరీ చేసిన తర్వాత మా కెమెరాస్, మా లైటింగ్ ఇవన్నీ ఆపేశారు. ఎందుకు అంటే ఆల్రెడీ 2 days అమౌంట్ ఇవ్వాలి, మీకు తెలిసే ఉంటుంది. యూనిట్ కి డబ్బులు ఇవ్వాలి 2-3 days కి ఒకసారి, లేకపోతే 4 days కి ఒకసారి. మహేష్ గారు ఆల్రెడీ 4 days 5 days యూనిట్ కి మనీ ఇవ్వాలి. ఆ డబ్బులు పోయాయి. వాళ్ళు అక్కడ ఫోన్ చేసి చెప్పారు, డబ్బులు పోయాయి, కెమెరా ఆపేసుకొని అన్ని ఆపేసుకుని అసలు ఏం పెట్టకండి అన్నారు. అన్ని ఆపేసి రోడ్డు మీద పెట్టున్నారు. మావి అసలు షూట్ జరుగుతుంది, అందరు ఆర్టిస్టులు ఉన్నాం, ప్యాడింగ్ ఆర్టిస్ట్ కూడా ఉన్నారు. అప్పుడు అక్కడ ఏం చేయాలి? ఆ ఒక్కొక్కళ్ళది రెమ్యునరేషన్ చాలా ఎక్కువ, ప్యాడింగ్ ఆర్టిస్టులది. వాళ్ళని వచ్చి తిప్పి పంపించినా మనం డబ్బులు ఇవ్వాల్సిందే. కెమెరా అక్కడ ఆన్ చేయలేదా, వచ్చి ఆ రోజు వచ్చిన ఆర్టిస్టులు మొత్తము అంటే 175 మంది మీరు కొత్త వాళ్ళు అని చెప్పుకుంటున్నారు, సింపతి కోసం అన్నారు. 5గురితో సినిమా అయిపోద్దా? 5గురితో సినిమా అయిపోద్దా? అంటే ఇతనికి ఫ్రెండ్ క్యారెక్టర్ 10 మంది కావాలి, 10 మంది మేము ప్యాడింగ్ తెచ్చుకోలేము, వాళ్ళు కొత్తోళ్లే కదా. ఇప్పుడు నాకు ఒక 4 కావాలి, ఈ హీరోయిన్ కి ఒక 4 కావాలి, వాళ్ళంతా కొత్తోళ్లే కదా. సినిమా మొత్తం అయిపోతే 5గురిని పెట్టుకుని మనం రూమ్ లో సినిమా తీసుకోవచ్చు. అయితే 75 మంది అందరు కొత్తోళ్ళు అంటే నోన్ ఫేసెస్ ఎవరు లేరు నిజంగానే. అంట్లు తోముకున్న వాళ్ళు ఉన్నారు, పూలు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, బైకులు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. అదే 5గురితో సినిమా అవ్వదు మేడం. ఇది ఏంటంటే, నేను కొత్త వాళ్ళు ఎందుకు చెప్తున్నానంటే, కొత్త వాళ్ళు 10,000 ఇచ్చి నాకు కట్టినప్పుడు నేను కొత్త వాళ్ళు అనుకోకుండా బయట చెప్పినా అనుకోండి, చూడన్నా మా మహేష్ మా 10,000 ఇప్పించుకొని ఎక్కడ మా పేరు మెన్షన్ చేయలేదు, పైగా నేనే కష్టపడి నేనే చేశాను అంటున్నాడు. ఎందుకు మేడం నాకు రూమర్స్? ఎవరు ఏమని అనుకుంటున్నారు అనే విషయం పక్కన పెట్టేస్తే, వాళ్ళు కష్టపడి నన్ను నమ్మి ఇచ్చినది, ఆ విషయాన్ని చెప్పాలనా వద్దా? ఇప్పుడు మేము చెప్పకపోయినా రేపు రిలీజ్ అయిన తర్వాత చెప్పరా, మేము 10,000 వేసాము అదిగోండి సాక్ష్యం అని ఫోన్ పే చూపించి, మాకు చూపించలేదని ఒక వీడియో పెడతారు, అది కూడా మాకు వైరలే కదా, అది బ్యాడ్ నేమే కదా. బ్యాడ్ నేమ్ కదా మేడం. నేను చెప్పుకుంటూ వెళ్తే అవును వాడు కొత్తలతో చేశాడు, 10,000 డబ్బులు ఇప్పించుకుని 10 ఇంటర్వ్యూలో చెప్పాడు, ప్రతి సిచ్యువేషన్ చెప్పాడు. 10,000 కట్టినాడు హీరో ఉంటాడు, 10,000 కట్టినాడు జూనియర్ ఆర్టిస్ట్ ఉంటాడు, 10,000 కట్టినాడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉంటాడు. వాడు నీట్గా ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, వీడియోలో చెప్పారు, జనాలు వచ్చి వాడి చుట్టూ తిరిగారు. ఈరోజు ఒక బ్యాడ్ కామెంట్ రాలేదంటే ఓపెన్ ఆర్ట్. జరిగిన విషయాన్ని జరిగినట్టుగా చెప్తే నన్ను క్వశ్చన్ వేసేది ఎవరు మేడం? ఇప్పుడు నేను దిగి మాట్లాడుతున్నాను, నేను బ్యాట్ చేయడానికి 100 మంది ఉంటారు, నేనేం చేయాలా? వాళ్ళందరినీ నేను ప్రూవ్ చేసుకుంటే వెళ్ళాలా? నా పని ఏమైపోవాలి? మీరేమన్నా అనుకోండి, నేను మంచోని కాదు, మంచోని కాదు, కట్టుకున్న భార్యకు కన్నా తల్లికి తెలిస్తే చాలు నేను మంచోనో చెడ్డానో. వీళ్ళందరినీ నమ్మించడానికి నేను కాదు కదా మేడం. వాళ్ళు అదే పనిగా పెట్టుకుంటారు, దీని మీద రాళ్ళు వేస్తామంటే రియాక్ట్ అవుతారని. నేను రాళ్ళు నా మీద పడినప్పుడు నేను ఇసి రాయేను, ఆ రాళ్ళన్నీ మూట కట్టుకుని భుజాన్ని వేసుకొని పోతా. నా సక్సెస్ ఏదైతే వస్తుందో ఆ మూట వదులుతా, వెళ్ళిన రాయి ప్రతి ఒక్కరు మన మూతి వదులుతుంది పోయి. దానికోసం వెయిట్ చేస్తా ఉంటాను. చెప్పానా కొన్ని వస్తాయని, అట్లాంటి వస్తూ ఉంటాయి, మీరు వినాలి. కష్టంతో ఉన్నప్పుడు బాధలే వస్తాయి మేడం. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు సినిమా సక్సెస్ అయిన తర్వాత వచ్చిన అమౌంట్ ని వాళ్ళకి ఇచ్చి అందరు ఎవరికి వాళ్ళకి ఆఫ్ కోర్స్ కూడా అది కూడా మాట ఇచ్చాను నేను. 450 మందిలో చేస్తే మిగతా వాళ్ళందరూ తీసేసుకొని 175 మెంబర్స్ నిలబడినారు. వాళ్ళు జెన్యున్ గా ఉన్నారు. వాళ్ళకు కూడా నేను ఏం చెప్పానంటే, ఏదైతే పెట్టుబడి ఉందో
మనం తెచ్చిన అప్పులు అన్నీ పోయి అప్పుడు మీ 10,000 మీకు రిటర్న్ ఇచ్చేస్తానని చెప్పి అప్పుడు అన్నాను, ఇప్పుడు అంటున్నాను, రేపు సినిమా రిలీజ్ సక్సెస్ వచ్చిన తర్వాత కూడా అంటాను. సో ఇక్కడ డబ్బులు నథింగ్ మ్యాటర్. సినిమా ఆడాలి, వాళ్ళని చూసుకోవాలి. సో ఇక్కడ నుంచి పెద్ద పెద్ద ఆర్టిస్టులను చూసుకున్నాం కదా, ఇక్కడ నుంచి మన పిల్లలను చూసుకోవచ్చు, మనల్ని చూసుకోవచ్చు అనే ఒక సంకల్పంతోనే సినిమా చేశాను. సినిమా అంటేనే ఒక పెద్దోళ్ళు చేయాలి, ఎక్స్పీరియన్స్ చేయాలని ఎక్కడ రూల్ లేదు మేడం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉన్నాము, ఇది కూడా సినిమానే. లక్షలలో సినిమా అయిపోదు కదా, కోట్లు కావాలి. వాళ్ళు జనం పెట్టిన డబ్బు కొంచెమైనా కూడా దానికి ఇంకెంత డబ్బు రిలీజ్ తీసుకొచ్చేసరికి తల ప్రాణం తోకకొస్తుంది. అలా జరిగింది. కానీ అది ఎవరికి అన్నా అర్థమైతే అర్థం చేసుకోవాలి పాపం వాళ్ళు కూడా. సో ఓకే ఫైన్, ఆఫ్టర్ రిలీజింగ్ సినిమా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమి మోసపోరు కదా. సో వాళ్ళకైతే ఏమైతే ఉందో వాళ్ళకైతే వచ్చేస్తుంది కాబట్టి సో అర్థం చేసుకుంటే బెటర్. మా సినిమాని అంతే మంచిగా ఆదరిస్తే మేము జనం నమ్ముకున్నాము, జనం మమ్మల్ని హ్యాండ్ ఇవ్వరని నేను నమ్ముతున్నాను. సో జనమే ఇంకా మాకు సపోర్ట్ చేయాల్సింది వాళ్ళే కాబట్టి అన్ని మీడియాల్లోనూ జనం కోసమే మేము ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతుంది. మాకు జనాలు కావాలని చెప్పడానికి కోసం ఇంటర్వ్యూ ఇస్తున్నాం. మేము ఇంకేదో చెప్పుకోవడానికో ఈ సింపతిలు అవి ఏమీ కాదు. మా సినిమా November 14th వస్తుంది, జనం కోసం మేము ఇంటర్వ్యూ ఇస్తున్నాం. ఇదే వాళ్ళకి తెలియాలి కదా మేడం, ఏం చేస్తామనే విషయం వాళ్ళకి తెలిస్తే వాళ్ళు జనం వరకు థియేటర్ వరకు రాగలరు. అక్కడికి వచ్చిన తర్వాత కంటెంట్ మాట్లాడుతుంది. బాగుందంటే 10 మంది వస్తారు, బాగాలేదంటే అంతటితో కొలాప్స్. తర్వాత ఇది మొత్తం చూడలేని లాస్ట్ పాయింట్ ఏమైతే ఉందో జనం మాకు కావాలి అనేది ఆ పాయింట్ ఒకటి చూసి తర్వాత మా బాధని వాళ్ళు గుర్తించారు. ఇప్పుడు సోషల్ మీడియా ఎలా ఉంది మేడం? పొగరుగా ఉన్నారు వీళ్ళు, చూద్దాం November 14th రెడీగా బయటికి కట్టలు పెట్టుకుని రెడీగా ఉంటారు. వీళ్ళంతా చెప్పినారు కదా, అంత కాన్ఫిడెన్స్ చెప్పారు కదా, ఎక్కడుంది చూద్దామని వెళ్తారు. బ్యాడ్ అయిపోతే ఎంత బ్యాడ్ అయిపోతాం మేము. అది కూడా దృష్టిలో పెట్టుకునే మాట్లాడుతున్నాం మేము. మేడం మా కంటెంట్ బాగుంది, మీ జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి, వెళ్ళి చూడండి. చూసిన తర్వాత అబ్బా ఏం సినిమా చూసామరా అనకపోతే నన్ను అడగండి, దానికి నేను యాక్సెప్ట్ చేస్తాను. ఈ జనరేషన్ లో మంచితనం ఎవరికి పనికి రావట్లేదు. చెడ్డగా ఏమైనా ఉంటే అరే తోపుగా వెళ్ళిపోతాం. మంచితనం ఎవరికి పనికి రావట్లేదు. ఎంత మంచిగా ఉన్నా వేస్టే. చెడుగా ఉండు అరే వేరే లెవెల్ ఉంటాం మనం. ఇక్కడ ఇచ్చే రెస్పెక్ట్ కూడా అలాగే ఉంది మేడం. నేను కార్లో దిగితే ఒకలాగే రెస్పెక్ట్ ఇస్తున్నారు, ర్యాపిడోలో వస్తే ఒకలాగా రెస్పెక్ట్ ఇస్తున్నారు. సో బేసిక్ రెస్పెక్ట్ కొట్టేసుకోకపోతే ఎవరు వచ్చారా 4 ఉంగరాలు వేసుకొని 4 గొలుసులు వేసుకుంటే సార్ అంటున్నారు. ఏం లేకోకుండా అతని దగ్గర జెన్యున్ ఉంటే బయట కూర్చోబా పిలుస్తామంటున్నారు. ఇక్కడ ఏంటంటే వస్తువుల మీద విలువ మనుషులకు లేదు, మనసుకి లేదు. ఓకే, ఇవంతా November 14th క్లియర్ అయిపోతాయి అనుకుంటున్నాను నేనైతే. గాడ్ గ్రేస్ అండి. దేవుని నమ్ముకున్నాం, జనాన్ని నమ్ముకున్నాం. మేడం ఒక ఆయన పెద్ద ఏం చెప్పారు, పనిచే ఫలితం ఆశించుకో. మేము అనుకున్నది చేస్తున్నాం. November 14th జనాలు ఇస్తారు. మా కంటెంట్ బాగుంటే ముందు తీసుకెళ్తారు వాళ్ళే. కంటెంట్ బాగాలేకపోతే తప్పు తెలుసుకొని ఆ తప్పుని ఇంకొక కరెక్షన్ చేసుకొని నెక్స్ట్ సినిమా ప్రిపేర్ అవుతాం అంతే. మళ్ళీ నెక్స్ట్ సినిమాకి ఇంత చూసిన తీయడం సినిమా పక్కా. ఆల్రెడీ కాలేజ్ లైఫ్ స్టోరీ రాసేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నా. రాంగు రైట్ చూసేవాడు పైవాడు. అర్థమైందా? జనం ఏంటి, వీంట్లో ఏముందా ఏం లేదని చూసేవాడు జనం. రాంగు రైట్ ఎవరు పైవాడు. అది సో పైవాడు జనం. మాకు ఇది రెండు మాకు సపోర్ట్ చేస్తారు. సక్సెస్ అయినా ఫ్లాప్ అయినా కష్టపడేది మిడిల్లో ఇరుక్కుపోయేది మహేష్ గారు ఒక్కడే. పెట్టింది 10,000. వాళ్ళు ఏమన్నారు, మేము 70 mm కనబడాలి. అది ఆడిందా, అది ఫ్లప్ అయిందా అనేది జనాలకు వద్దు. జనాలకు కావాల్సింది ఓన్లీ మేము 70 mm కనబడ్డామా లేదా అది ఓన్లీ అక్కడ దాకే ఆన్సర్ ఇస్తాం వాళ్ళకి. మిగతా స్ట్రగుల్స్ అన్ని ఈ మూవీ తర్వాత, ఈ మూవీ ఇన్ కేస్ ఫ్లప్ అయితే ఇందులో ఎవ్వరు కష్టం. నాకు మూవీస్ ఉన్నాయి, నేను వెళ్ళిపోతాను. తన మూవీస్ ఉన్నాయి, తను వెళ్ళిపోతుంది. మధ్యలో డబ్బులు అన్ని అమ్ముకొని రోడ్డు మీదకి వచ్చి నుంచొని ఉంది ఓన్లీ మహేష్ గారి ఫ్యామిలీ. అప్పుడు కూడా మహేష్ గారి ఫ్యామిలీ స్ట్రగుల్స్ పడుతుంది. మేము మాట సాయం చేస్తామండి, డబ్బులు సాయం ఆడవాళ్ళు చేయలేరు, ఎవరు వచ్చి చేయలేరు, మీరు ఎవ్వరం చేయలేము. ఆ స్ట్రగుల్స్ అన్ని ఇప్పుడు మహేష్ గారు ఒక్కడే పడాలా తర్వాత అయినా సరే. వింటున్నాను నేను, కానీ ఏంటి ఈయన ఫేస్ లో మాత్రం ఏం కనిపించట్లేదు. అంత రాయి సినిమా చూసుకున్నాం మేడం, చూసుకున్నాం కాబట్టి సినిమా నేను జనాల్లో కూర్చొని సినిమా చూశాను. నేను ఒక డైరెక్టర్ ఫీల్డ్ లో డైరెక్టర్ కోర్స్ తీసుకొని డైరెక్టర్ వే తెలుసుకొని డైరెక్షన్ చేస్తే ఓహో ఈ షాట్ ఇలా పెట్టాలి, ఆ షాట్ అలా పెట్టాలి, ఇక్కడ ఇలా ఉండాలి అని ఆలోచిస్తే తీస్తా. నేను జనంలో కూర్చొని ఒక హీరోని ఎలా చూపించుకోవాలి, ఒక హీరోయిన్ ఎలా చూపించుకోవాలి, అలా స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి, ఎలా చూస్తే నేను ఇష్టపడతాను నాకు కూర్చొని ఉంటాను మేడం. ఇప్పుడు నేను సామాన్య ప్రజలు 100 రూపాయలు టికెట్ పెట్టి సినిమాకి వెళ్ళాను. అక్కడ చూస్తా అంటే నవ్వు వస్తే నవ్వుతా, ఏడుపు వస్తే ఏడుస్తా.
నాకు తెలిసింది అదొకటే. కానీ డైరెక్షన్ నేర్చుకుని అనుకోండి, అబ్బా ఇటు కొంచెం స్మైల్ ఎక్కువ ఇచ్చేసినాడు, ఇటు కొంచెం ఏడ్చుంటే బాగుండేమో, ఈ కెమెరా వచ్చేసి లైటింగ్ ఈ పక్క చెంపకు పడింది ఏంటి, లెఫ్ట్ సైడ్ ఏం చేస్తున్నాడు, నిద్రపోతున్నాడు కెమెరామెన్ అనే వేలో ఆలోచిస్తారు. నాకు అలా కాదు కదా, ఎమోషన్ చూసుకుంటాను, స్మైల్ చూసుకుంటాను. అలా చూసినప్పుడు ఏమైపోతుందంటే సినిమా న్యాచురాలిటీ వస్తుంది, నిన్ను నువ్వు చూసుకునేలా ఉంటుంది. ఇలా మనం ఎలా నలుగురు మాట్లాడుతున్నాం కదా మేడం, ఇలా మాట్లాడేది ఎట్లుంటుంది, న్యాచురల్ ప్లే అవుతుంటుంది. రేపు అప్లోడ్ చేసినా కూడా నేను ఇది సినిమా అనుకోండి, అవునా సుమా గారు ఓకే బాగున్నారా, తిన్నారా మీరు మ్యాక్స్ ఓకే తినాల్సిందే, కొంచెం మీరు ఎందుకు సన్నబడినట్టు అనిపించింది, ఇది ఎందుకు నాకు ఈ లాగ్ ఎందుకు, ఏం మేడం బాగున్నావా తిన్నావా లేదా, అదే స్కూల్ లైఫ్ సినిమా, దట్స్ మ్యాటర్. ఆ డైరెక్షన్లో ఎన్ని తప్పులు ఉన్నాయో ఎన్ని రైట్లు ఉన్నాయో ఇవి చూడం మేడం. ఒక ఆడియన్స్ మాత్రం ఎలా చూస్తారంటే సినిమా చూసిన తర్వాత బోరు కొడుతుందా, మ్యాటర్ ఉందా, క్లైమాక్స్లో ఏం చెప్పినాడు, అసలు ఏ కంటెంట్ ఏంటి, ఇది చూస్తాడు. అసలు ఇందులో హీరో ఇతనే, హీరోయిన్ ఆవిడే, సెకండ్ లీడ్ ఈవిడే అస్సలు లేదు. అందులో ఫాదర్ కూడా హీరోనే, బ్రదర్ కూడా హీరోనే, లవర్ కూడా హీరోనే, కొట్టినోడు కూడా హీరోనే. ఎందుకంటే అందులో అన్ని క్యారెక్టర్స్, ఒక ఫ్యామిలీ మొత్తం ఉంటుంది. విజయ్ అందులో ఒక ఫ్యామిలీ మొత్తం, తండ్రి ప్లస్ తండ్రి చూసాడు అనుకోని, అరేవో నేనే ఇందులో, నేనే కనబడుతున్నానే, అది ఇది నేనే కొడుకు టైప్. ఇప్పుడు మాకు అన్న ఉంటాడు, అన్న వదిలేస్తాడని నువ్వు ప్రేమించుకోపో, ఎవరినన్నా ప్రేమించుకో, నేను సపోర్ట్ చేస్తా, ఏ అన్న ఉన్నాడా ఇక్కడ, ఆడు కూడా హీరోనే కదా. భర్త ఉంటాడు, భర్త పెళ్లి చేసుకున్న తర్వాత లవర్నే ప్రేమిస్తా అంటే భర్త ఊరుకుంటాడా, భర్తే హీరో అవుతాడు అందులో ఆ లైఫ్ లో. అలా అందరూ హీరోలే. ఇందులో హీరోయిన్ సావిత్రి మాత్రమే, హీరో మహేష్ మాత్రమే, సెకండ్ లీడ్ షన్ను మాత్రమే లేదు. అందులో ప్రతి క్యారెక్టర్ కి ఒక పుస్తకము, ప్రతి క్యారెక్టర్ కూడా ఒక డెప్త్ ఉంది. అరే ఇది ఇలా సేమ్ మా అక్క చేస్తుంది అబ్బా నా లైఫ్ లా, దీని వల్లే నేను ఇలా అయిపోయాను, అరే నా కూతురు చేసింది ఇదే, ఇదంతా చేసింది, ఇలానే చెప్పుకొని వెళ్తారు తప్పితే ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ఇది ఉంది అదే. సో కొంతమంది క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, అట్రాక్టివ్ గా ఉన్న వాళ్ళు తీసుకుంటే బాగుండు, అట్రాక్టివ్ కావాలా యాక్టింగ్ కావాలా నీకు, అంటే వాళ్ళు అట్రాక్టివ్ కదా, అట్రాక్టివ్ కావాలంట. కొంతమంది జనాలు క్వశ్చన్స్ కూడా ఎక్స్పోజ్ లేని సినిమా ఏది అంటే కావాలట. చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను నేను ఏ ఇచ్చినందుకు. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను అనుకున్నాను వాటికి ఇస్తారు ఏ అని, కానీ మా సినిమాలో ఏమీ లేదు, కానీ ఇచ్చారు. ఒక హగ్ లేదు, ఒక కిస్ లేదు, ఒక హీరో హీరోయిన్ కూర్చొని ఒక కిస్ లేదు, ముద్దు ఇద్దరు మనస్ఫూర్తి పెట్టుకున్న ముద్దులే, హగ్గు లేదు, అట్లాగే కిస్ లేదు. అప్పటికే మహేష్ ఫోన్ చేసి అరే ఇంకొంచెం డబ్బులు ఇచ్చుంటే మేబీ మనకు కూడా వచ్చినదేమో సార్ అన్నా. నేను డబ్బులు ఇస్తారో లేదు తెలియదు మా, బట్ నాకు ఆయన ఒకటి చెప్పాడు. క్లైమాక్స్ లో ఇప్పుడు చెప్తాను మేడం, క్లైమాక్స్ లో తలనరికి సీన్ ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు మా రాయలసీమలో అనుభూతి ఏంటంటే, ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పుని తెచ్చుకొని తలనరికేస్తాం మేము. మా ఆడబిడ్డల జోలికి ఎవరైనా వచ్చినారా అనుకోండి, మాటలు ఉండవు, వాళ్ళ తల తెచ్చుకొని మా గుమ్మాన్ని కట్టుకుంటాం. సో బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే లాస్ట్లో అదే జరుగుతుంది, జరిగిందని విడమడి చెప్పాను. నా ఇంట్లో వీళ్ళని ఇలా అంటే నేను ఒక చేతగా నా కొడుకు మాదిరి మూల కూర్చొని, అయ్యా నువ్వు ఎందుకయ్యా ఇంత అన్యాయం చేసినావు, మా అమ్మ నాకు చేతులు గాజులు కట్టిందయ్యా క్షమించండి అయ్యా అని అడగలేను. నా శక్తి ఎంత ఉంటే అంతవరకు పోరాడతాను, నా పోరాడే శక్తిలోనే మనకి ఇలా చేశాను నేను. దానికి ఎలా ఇస్తారు సార్ అన్న అంటే, మహేష్ గారు దీంట్లో ఈ సిచ్యువేషను దాన్ని బ్లర్ చేయడమో లేకపోతే ఈ సీన్ లేపడమో చేస్తే ఎన్ని ఇస్తానో అన్నాడు. సార్ నాకు ఎమోషన్ ఇంపార్టెంటు, ఏనా బీనా సీనా సంబంధం లేదు, మీరేమన్నా ఇచ్చుకోండి, నేను అనుకున్న కాన్సెప్ట్ నాకు ఇచ్చేయండి చాలు అంటే అప్పుడు ఏ ఇచ్చారు. ఏ తీసుకుని ఆనందంగా వచ్చి పెట్టేసుకున్నా. ఇప్పుడు బయట ఎవరికైనా చెప్పి ఏ వచ్చిందా అంటే, అవునా ఏ ఇచ్చాను, ఆ స్కూల్ లైఫ్ కింద ఏందనే, ఓ పోనీ పో ఏం చేయాలి. అంటే ఏంటంటే మేడం ఏదో రొమాన్స్ ఉంటుంది అనో లేకపోతే సెక్సెస్ ఏమైనా ఉంటాయేమో ఇట్లా అని ఏ ఇస్తారంటారు కదా. సో స్కూల్ లైఫ్ సినిమాలో ఒక అగ్గు కిసు కూడా లేదని నేనే చెప్తున్నా ఓపెన్ గా. ఒక హీరో ఒక హీరోయిన్ మనస్ఫూర్తిగా కిస్ పెట్టుకునేది చిన్నపిల్లలు చూడాల్సిన సినిమా ఇది. యాక్చువల్లీ ఇన్ని 5 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా స్కూల్ లైఫ్. దానికి ఏంటంటే కథలో తీసుకున్న భాగమే అది, అంతేగాని ఇక్కడ ఎవరు ఏ వేదికగా చెప్తున్నా కదా సినిమాలు అలాంటివి ఏమీ ఉండవు. అలాంటివి ఉండి ఎక్స్పెక్ట్ చేస్తే సినిమాకు రావద్దండి. ఒక కిస్సు హగ్గు ఏముండవు. క్లైమాక్స్ కథకి మొత్తం వెయిట్ పడేదాడా క్లైమాక్స్. మాకు ఆ క్లైమాక్స్ ఇంపార్టెంట్. యాక్చువల్లీ కథ మొత్తం తీసుకెళ్తే ఆ క్లైమాక్స్ చాలా వరకు దానికోసమే కథ నడుస్తుంది. ఆ క్లైమాక్స్ ఏమైతే ఉందో ముందేమైతే కథ ఉందో ఆ క్లైమాక్స్ కోసమే నడుస్తుంది. సో అదినే తీసేయంటే మేము తీసుకొని పోయి సినిమాలు ఏం చేయాలి?
అందుకే వెళ్ళే వాళ్ళు అడిగాను, సార్ నా ప్రాబ్లం ఇది, మీరు దయదలిసి ఏదైనా ఇస్తే తీసుకుంటా, దయదలిసాలంటే ఇచ్చింది తీసుకుంటా అని చెప్పిన. ఓకే బంగారంగా ఇదే ఇస్తున్నాం, ఇవ్వండి. ఇప్పుడు నేను ఏ సినిమాకి వెళ్ళిన తర్వాత కూడా పోస్టర్ మీద ఏ ఉందే బి ఉంది అని చూడట్లే. జనాలు వెళ్ళిన తర్వాత కంటెంట్ నచ్చింది, ఎవరైనా చెప్పినారో లేదో మన కళ్ళతో చూసినా విన్నా కూడా అరే ఎందుకు బాగుందని పదాంపా అని వెళ్తాం. ఫోన్ చేసి మచ్చా ఇప్పుడు బాహుబలి సినిమా వచ్చింది, బాహుబలి మచ్చా ఏ ఇచ్చాడా, బి ఇచ్చాడా, సి ఇచ్చాడా అని అడగను, సినిమా ఎలా ఉందిరా మామ అంట, చాలా బాగుందిరా, మంచి ఎమోషన్ అవుతాం అంటే వెళ్ళిపోతాం. ఆయన పాపం సెన్సార్ సర్టిఫికేట్ ఇట్లా వస్తుంది కూడా తెలియదు తెలుసా మీకు? ఆయనకు ఆ విషయం, అరే దాంట్లో ఏమి, ఏ అంటే ఏమి, ఏ అదంటే ఏమి, అసలు ఆయనకు అది కూడా తెలియదు పాపం. ఒకరు చెప్పే వరకు ఆయనకు అది కూడా తెలియదు. కానీ ఓకే వెళ్తుంది, ఉండని బాగుండని ఉండేవాళ్ళు అట్లా. ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమాకి ఏ ఇచ్చారు, అనిమల్ సినిమాకి ఏ ఇచ్చారు, నెంబర్ ఆఫ్ సినిమాలకి ఏ ఇచ్చారు, ఆ ఏ ఇచ్చిన విషయం వాళ్ళు చెప్పారు నాకు, వీళ్ళు ఇంత పెద్ద సినిమాకి ఇచ్చారని. సార్ మీరు ఏ మనకి ఇవ్వాలి కూడా అది ఏదైనా ఇవ్వండి, నాకు ఎమోషన్లకు తగ్గట్టు పెట్టా. నేను క్లైమాక్స్లో నా ఇంట్లో నాకు జరిగింది కాబట్టి నేను పెట్టా అంటే తప్పేంటి, నేను అనుకున్న చూపించా, నాకు న్యాచురాలిటీ కావాలి, మీరే ఇస్తారంటే ఇవ్వండి అని తీసుకుని ఆనందంగా. మేడం నేను వాళ్ళతో ఒక ఇష్యూ కూడా మాట్లాడలే, ఎందుకు ఇస్తారు మీయే అని కొట్లాడి వైరల్ కాలేదు కదా మేడం, ఏనా లక్షణంగా తీసుకొని వచ్చారు అంతే. నా కథ బాగుంటే జనాలు ఎక్స్ప్లెయిన్ చేశారు, వాళ్ళు ఇంకొకటి ఎక్స్ప్లెయిన్ ఆపోజిట్ చేశారు, ఆయన సరే అని చెప్పి నేను క్లైమాక్స్ తీసేలేను, నా వల్ల కాదు అది. ఇంకోటి ఏందని ఇస్తానని నేను తీయలేను, ఎందుకంటే ఆ ఎమోషన్ వర్కౌట్ అయితే అక్కడ తల నరికిందని బ్లర్ చేసినా మేడం. చిన్నపిల్లలకి చూసి కళ్ళు తిరిగి పడిపోతాను అనుకోండి, బ్లర్ చేసిన ఆ తల నరికినట్టే ఉండదు, అది చేత్తో పట్టుకోకపోతే అది బ్లర్ ఉంటుంది అంతే. అది దానికి ఎందుకు పర్టికులర్ గా జూమ్ జూమ్ సీరియల్ లాగా ఏం చూపించాం కదా, దాన్ని జస్ట్ సెన్స్ ఆఫ్ సెకండ్ ఎగిరిపోతుంది. ఇలా పట్టుకుని ఇలా వెళ్తాం అంతే. అది చూపించలేదు మనం, దాన్ని హైడ్ చేసాం. ఎందుకంటే వాళ్ళు చెప్పకముందే నేను బ్లాక్ చేసి, ఎందుకంటే నాకు 2 చిన్నపిల్లలు ఉన్నారు, 1.5 సంవత్సరం పాప, ఒక పాప 5.5 సంవత్సరం ఒక పాప ఉంది నాకు పెళ్ళి. సో నేను వాళ్ళ దృష్టిలో పెట్టుకుని సినిమా తీసా. మరి ఇప్పుడు దాన్ని బ్లర్ చేసి కంప్లీట్ గా సెకండ్స్ లో తీసేయడం వల్ల కొంచెం ఎమోషన్ పోతుంది అని అనిపించట్లేదు? లేదు, కనపడుతుంది, ఈడు తల అడిగినా కనపడుతుంది కదా, బ్లర్ ఉన్న ఏమున్నా కూడా చేతితో ఒకటి పట్టుకున్నారంటే ఆడి తల అని తెలిసిపోతుంది కదా జనాలకి. అట్లా మేడం, అది మీకు ఆ ఎమోషన్ ఇంపార్టెంట్ అంటున్నారు కదా, ఉంది కదా, అందుకే గుమ్మాన్ని కట్టుకుని వచ్చి ఇప్పుడు ఇలా గాల్లో చేయి నిలబడింది మేడం, ఇక్కడ ఇది ఉంది కదా, ఇది ఒక్కటే కనపడితే ఎట్లా మీకు, ఇది కనపడింది, దీని వెనకాల ఏం నిలబడింది, సపోర్ట్ నిలబడింది, దీన్ని బ్లర్ చేసిన ఇదంతా చూస్తారు కదా మీరు. ఓకే, ఇది చూసిన తర్వాత ఓ ఇది చెయ్యి, ఈ చెయ్యి ఉందన్న ఏళ్ళు, ఆ ఏళ్ళు బ్లర్ చేసినాడు రక్తం ఉందని, ఈ చెయ్యి అయితే క్లారిటీ కనపడుతుంది, ఇది హ్యాండే అని తెలిసిపోతుంది. ఇట్లా పట్టి ఇట్లా చేసి అంత వికారంగా అయితే లేదుగా. మనిషిని పడుకోబెట్టి టప్పర్ రప్పర్ రప్పర్ రంప మీద కోసినా అనుకోండి, తప్పు నాదే, అది కాదు కదా మేడం. మధ్యలో ట్రేజర్ లో బైక్ మీద హీరోయిన్ ఎక్కించుకుని షర్ట్లెస్, అది అసలు ఆ సీన్ ఎందుకు పెట్టారు? సీను అందరూ ఏమంటా అంటే ఇదేందో అయింది మేడం, అర్జున్ రెడ్డి ఏదో 2నో 3నో అంటున్నారు. సో అర్జున్ రెడ్డి పెట్టాలనే ఆలోచన మాకు లేదు. ఒక ఆడపడొచ్చు ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత దాని సెక్యూరిటీ, సో తనకు ఒక డ్రెస్ ఎక్కడో ఏదైనా అయింటే, లేకపోతే ఏరే వాళ్ళు ఏదైనా చేసింటే ఆడి వస్త్రాన్ని తీసుకొచ్చి అమ్మాయి కప్పాడు, కానీ ఈడి బాడీ చూపించుకోవడానికి కాదు సినిమా. అది ఒక ఆడదాని ఒక అమ్మాయి అర్జున్ 2 కామెంట్స్ ఇవ్వండి. సో ఇక్కడ ఏంటంటే మేడం, ఒక అమ్మాయి మానాన్ని కాపాడడానికి వేసిన డ్రెస్ అది, దాంట్లో అంత అర్థం. అందుకే మేడం నేనేమంటున్నా అంటే అక్కడ చూసిన దాన్ని జడ్జిమెంట్ చేయలేం. ఇప్పుడు నీడని చూసి క్యాచ్ చేయలేం, దగ్గరికి వెళ్ళి మంచిని చూస్తేనే క్యాచ్ చేయగలం. చూసి క్వశ్చన్ మార్క్ పడింది, సినిమాని చూస్తే అర్థమైపోతుంది, అందుకని సినిమా వచ్చి చూస్తేనే అర్థమవుతుంది. అన్ని చెప్పేసుకుంటే మేము స్టోరీ రివీల్ చేసేసుకున్నట్లు అవుతాం. ఆ క్వశ్చన్ మార్క్ మీకు పడింది కదా ఆడియన్స్ కి, సో అదేమైతే ఎందుకు జరిగింది అనేది తెలిసిపోతుంది అనమాట సినిమా చూసినప్పుడు. ఏదైనా చూసి తగ్గట్టుగా పెట్టినాం మేడం, అంతేగాని చెప్పేసి ఏమీ లేదు, అస్సలు వాంటెడ్ లేదు. ఈ సినిమా ద్వారా తెలుసుకుంటారు మేడం, అంటే రియాలిటీ తెలుసుకుంటారు. రియాలిటీ కుబేర సినిమాలో అంటారు కదా సార్, కోట్లు అంటే ఎంత మేడం కోట్లు అంటే, మాకు ఇప్పుడు కోట్లు నిజంగా మాకు కోట్లు ఉంటేనే అన్ని అవుతాయేమో అని ఇప్పుడు తెలిసి వచ్చింది మాకు. కోట్లు మేడం, ఎంత మేడం కోట్లు అంటాడు కుబేర సినిమాలో.
ఎన్ని జీరోలు ఉంటే కూడా తెలియదు పాపం. కోట్లు ఎంత మేడం, అది నాకు కావాలి మేడం అంటాడు వాడు. సో ఇక్కడ కూడా ఏం తెలియంది కాబట్టే మేము చేసాం మేడం. మేము న్యాచురాలిటీ తీసుకెళ్ళాం. సినిమాకి వెళ్ళిన తర్వాత ఏం తెలియడం సినిమా తీస్తే ఎలా ఉంటుందో అది తెలియనట్టే ఉంటుంది సార్. ఎందుకంటే మన లైఫ్లో జరిగిన కథను మన యాక్టివ్స్ చూపించగలడు. అదే మా స్కూల్ లైఫ్ సినిమా. అందరూ వచ్చి సపోర్ట్ చేయండి మేడం. ఖచ్చితంగా మీకు నచ్చలేదు అనుకోండి, అప్పుడు చెప్పండి, మేము నేర్చుకొని వచ్చి చేస్తాం. కానీ 100 రూపాయల వల్ల మీ ఆస్తులు ఏం పోగదు మేడం. ఒక 100 రూపాయలు చూపించడం వల్ల నచ్చిందంటే 170 మంది ఆశయాలు, 11 మంది 21 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు, 7 మంది రైటర్లు, ఒక డైరెక్టర్, 2 హీరోయిన్లు, మేడ్ క్యారెక్టర్, అందరూ రివీల్ అవుతారు. అందరూ లైఫ్లో బాగుంటాయి మేడం. ఎంతో మంది ఎంతో ఖర్చు పెడతా ఉంటాం. మా కోసం, మీ జ్ఞాపకాల కోసం 100 రూపాయలు ఖర్చు పెట్టండి. అది ఖచ్చితంగా వర్తబుల్ అవుతుంది మీకు. సినిమా కోసం కన్నా మీ సినిమా కోసం వెనకాల కష్టపడిన ఆ కష్టాలన్నీ విని వెళ్ళాలి ఎలాగైనా. సినిమా అంతలా తీశారు కదా, ఖచ్చితంగా బాగుంటుంది అని నమ్మకం నాకుంది. నేను వెళ్దాం అనుకుంటున్నాను. తప్పకుండా మేడం. ఖచ్చితంగా కుదిరితే మేము మీ షోకి వస్తాంలే మేడం. అంటే మీరు ఏ షోకి వెళ్తున్నారో ఆ షోకి రావడానికి ట్రై చేస్తాం మేము కూడా. సో 13వ తేదీ సాయంత్రం 6 గంటలకి షో చేస్తున్నాం. స్పెషల్ షో వేసుకుంటున్నాం మా పులివెందులలో. ఆ షో అయిపోయిన వెంటనే 11:30కి మళ్ళీ హైదరాబాద్కి వస్తాం. వచ్చిన తర్వాత మళ్ళీ మార్నింగ్ ప్రసాద్ ఐమాక్స్లోకి వెళ్ళి 9:30 షో, మార్నింగ్ షో మేము అందరూ అక్కడ చూస్తున్నాము. సో మాతో పాటు చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు యాక్చువల్లీ. సో మహేష్ గారి గురించి చాలా మంది వస్తారు. సో అందరూ ఆడియన్స్ కి ప్రసాద్ ఐమాక్స్ లో 14th మార్నింగ్ 9:30 షో మేము చూస్తున్నాం. దయచేసి మాతో కలిసి చూసే వాళ్ళు కూడా వస్తారు అని మేము భావిస్తున్నాం. ఓకే, ఇంకేమైనా ప్లాన్ చేస్తున్నారా రిలీజ్ కి? ప్లాన్ అంటే ఒకటే మేడం, మా జరిగిన విషయాన్ని, తీసిన సినిమాని పర్ఫెక్ట్ గా జనాలు చెప్పడం, జనాలు థియేటర్ రావడం. 14వ తేదీ మార్నింగ్ 9:30 వరకు మా ప్రమోషన్స్ ఉంటాయి. 9:30 తర్వాత జనాలు ప్రమోషన్స్ ఇవ్వాలి. మా సినిమాని బ్రతికించాలన్నా మాకు ఎక్కువ థియేటర్లు ఇవ్వకపోవచ్చేమో, మేము కొత్త వాళ్ళం కావచ్చు. బేసిక్గా ఒకవేళ దొరికిన థియేటర్లే సినిమాకి వెళ్ళేసి, థియేటర్లో ఒకవేళ జనాలు వెళ్ళి సినిమా బాగుందని చిన్న క్లిప్ వల్ల మా జీవితాలు మారచ్చు. ఎందుకంటే సినిమా బాగుందని మేము కాన్ఫిడెంట్ నమ్ముతున్నాం. థియేటర్ వాళ్ళు ఫోన్ చేసి మాకు కావాలి అడిగేలా జనాలే చేయాలని కోరుకుంటున్నాం. వాళ్ళ రిక్వెస్ట్ ఈ వేదికగా ఏమన్నా కోరుకుంటున్నాం అంటే, వాళ్ళు సినిమాకి వెళ్ళాలి, వెళ్ళిన ఒకరైనా 10 మంది అయినా ఒక వీడియో చేసి ఈ సినిమా చాలా బాగుంది, ఈ సినిమాని బతికించండి, నాకు నచ్చిందే నేను ఓపెన్గా వీడియో చేసి పెడుతున్నాను అని ఒక ఆయన పోస్ట్ చేసుకుంటే చాలు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో, ఆటోమేటిక్గా జనాలకి థియేటర్లు పెంచే అవకాశాలు ఉంటాయి మేడం మాకే. సో మాకు జనబలం ఉంటే ఎంత పెద్ద థియేటర్లో అయినా కూడా మా సినిమా పడే అవకాశాలు ఉండొచ్చు. మన సినిమా కూడా వరల్డ్ వైడ్ సినిమా కావాలని దగ్గర కోరుకుంటున్నాం. తెలుగు ఇండస్ట్రీ సపోర్ట్ చేస్తే మా కథ మలయాళం అండ్ తమిళ్ కూడా మంచి కాన్సెప్ట్ మేడం, అక్కడ కూడా రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాం. ఈ 175 మంది అన్ని రాష్ట్ర ప్రజలకు తెలిసేలా చేస్తాం. దానికి మీ ఈ వేదిక దాని జరగాలంటే ఈ వేదికని, ప్రజల్ని మాకు హెల్ప్ కావాలి. తప్పకుండా ఉంటుంది. అండ్ తెలుగు రాజ్యం మీడియా ద్వారా మనకి ఖచ్చితంగా జనాలు వస్తారు. విజయ్ గారు, మా యాంకరింగ్ చేసిన విజయ్ గారికి అండ్ తెలుగు రాజ్యం ఛానల్ కి, తెలుగు రాష్ట్ర ప్రజలకి అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మాకు ఇలా ఇన్వైట్ చేసినందుకు. ఇలాగే ఇన్వైట్ చేసినారు కదా, 14th కూడా సినిమాకి వెళ్ళి చూసి ఒక వీడియో చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. ఓకే, నేను ఇప్పుడే చేసేస్తాను వీడియో. థ్యాంక్ యూ మేడం. బుక్మైషోలో ఉంది చూడండి మన సినిమా మేడం, చూసి సపోర్ట్ చేయండి మేడం, అలాగైనా సరే. ఓకే. ఫైనల్ గా ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఫాస్ట్ గా అడుగుతాను. జస్ట్ 1 word లోనే ఆన్సర్ చెప్పండి, లాగ్ వద్దు. అంటే ఇప్పుడు అంతా లాగ్ చేసాం మేడం? లేదు, నేను లాగ్ చేశాను. మూవీలో టఫెస్ట్ మూమెంట్ మీరు షూటింగ్ చేస్తున్న టైంలో ఒక్కటే చెప్పండి. టఫెస్ట్ మూమెంట్ ఇంట్లో దొంగతనం జరగడం. ఓకే, మీకు? సేమ్ అదే సిచ్యువేషన్ ఫేస్ చేయడం. నీకునా? అదే కదా. ఓకే, అది ఆయనకి సంబంధించింది కదా. నాకు సంబంధించింది అడిగితే, నాదొక సీన్ లో అందరూ ఆ కత్తినేమో ఏమంటారు డూప్ కత్తిని పెడతారు, కానీ మహేష్ గారు రియల్ కత్తిని పెట్టారు. ఆ రియల్ కత్తిని అతను ఇట్లా తీసుకొస్తుంటే ఫస్ట్ నా ప్రాణం పోతుంది. అండ్ నేనేమో డైలాగ్ మర్చిపోకూడదు. ఫస్ట్ థింగ్ నేను డైలాగ్ మర్చిపోకూడదు. చుట్టుపక్కల అందరి దగ్గర నిజం కత్తులే ఉన్నాయి. అది కూడా వాళ్ళు ఇట్లా చేసింది కూడా వీడియో తీశాడు. అది ఒక్క పాట చేస్తే నిజంగా చెప్పకుండా అది నన్ను నరికిపోతుంది. అది ఎలా అవుతుంది మహేష్ గారు అని ఇక్కడ భయపడుతున్నాను. నాకు టఫెస్ట్ మూమెంట్ పాపని ఇట్లా పట్టుకొని జిమ్మి మీద నిల్చుకోవడం. కింద సముద్రం ఉంది, పైన వెళ్ళి కూర్చుంది, ఇద్దరికి ఈత రాదు, చేతిలో నా బిడ్డ ఉంది, ఈ పైన ఏముంది, ఇద్దరికి ఈత రాదు. ఓకే, ఇదేంటి బాహుబలి సీన్ ఏమన్నా అలా ఉంది మేబీ. ఆ సీన్ బాహుబలి అయినా దాంట్లో తీసారు. మనోడు నిజంగా డ్యామ్ పైన ఎక్కించేసారు. రియాలిటీ ఎక్కించిన బడ్జెట్ చిన్నది కదా. ఇలా అంటే పడిపోతాం.
మీరు ఇలాంటి సీన్స్ చేశారు అని అంటే నెక్స్ట్ పెద్ద పెద్ద సినిమాలకి ఈజీ అయిపోతుంది. ఓకే, మీ ఇద్దరు హీరోయిన్స్ కి ఒక ట్యాగ్ లైన్ ఏదైనా ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? గుడ్ పర్సన్స్, మంచి మనసు ఉన్న వ్యక్తులు. ఓకే, మీరిద్దరు మీ హీరోకి ఇవ్వాలంటే? మంచి హార్డ్ వర్కర్, పట్టుదల మనిషి. నేను ఇంకా ఏ హ్యాండ్సమ్ అలాంటివి ఏమైనా ఇస్తారు? అవన్నీ మళ్ళీ చూసుకుందాము. సెట్ లో ఎక్కువ ఫోన్ యూస్ చేసే వాళ్ళు ఉన్నారా మీ ముగ్గురులో? మీ ముగ్గురులో ఎక్కువ ఎవరు యూస్ లేదు, అంత టైం లేదు. అంత డెడికేటెడ్ గా చిన్న టైం యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పి ఫోన్ యూజ్ చేయలేదు. డైలాగ్స్ చెప్తారు కదా, ఎక్కువ టేక్స్ తీసుకుంటూ ఉండే వాళ్ళు ఎవరు మీ ముగ్గురు? మేబీ ఇద్దరు లేరు. వీళ్ళిద్దరే కాదు, కొత్తలు కూడా లేరు. ఎవరు అసలు మర్చిపోరా? రొట్టెగాడ కూడా ఉన్నాడు. ఓకే, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ లా. ఓకే, మీ బెస్ట్ ఫుడ్? నాకా బిర్యానీ మా తింటా. మీరు? నాకు ఈమె ఫుడ్ అని నేను బాగా ఫుడ్ కానీ అన్ని డిషెస్ లో ఇష్టమే నాకు. అవునా? మీరు? వా, ఎక్కడండి మంది? మా కర్ణాటక బొబ్బట్లు ఉంటుంది, బొబ్బట్టు. ఓకే, మీరు ఇప్పటి వరకు ఆ సెట్ లో కొంచెం బిజీగా ఉండి షూటింగ్ లో అంత టైం ఉండదు కదా కాంప్లిమెంట్స్ ఇవ్వడానికి హీరోయిన్స్ కి, ఇచ్చారా? నేను ఎవరికి ఇవ్వను. కనీసం ఇప్పుడు ఇవ్వండి, పాపం వల్ల హ్యాపీగా ఫీల్ అవుతుంది. హార్డ్ వర్క్స్, మంచి మనసు వ్యక్తులు అంటే అది ఆల్రెడీ అయిపోయిందండి. అంటే ఇంకోటి హ్యాపీనెస్ ఏంటంటే వీళ్ళకి వచ్చే భర్తలు బాగా చూసుకుంటారు, మనస్ఫూర్తి కోరుకుంటారు. ఎందుకంటే కోపం ఎక్కువ లేదు ఎవరికి, సర్దుకుంటే గుణం ఉంది. ఓకే, మీరేమని ఇస్తారు ఆయనకి? ఆయనకి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యిందండి. కాంప్లిమెంట్ ఇవ్వకూడదా? కాంప్లిమెంట్ ఇస్తే బాగా కొడతాను మమ్మల్ని. నేనా మోడ్ చాలా హార్డ్ వర్కర్, అదొకటి అయిపోయింది కదా. ఇటు ఫ్యామిలీని అటు అటు షూట్ ని రెండింటిని, ఒక పాప ఉండేది, చిన్న పాప. ఆ పాపకి పాల బాటిల్ నోట్లో పెట్టి అక్కడ చెప్తాడు. అండ్ అదే మా టైలర్ లాంచ్ లో జరుగుతుంది. టైలర్ లాంచ్, చిన్న పాప నైనిషా చాలా ఏడుస్తుంది. స్టేజ్ ని వదిలేసి పాపను ఓదార్చుకుంటున్నాడు, ఒక చేత్తో మైక్ తో మాట్లాడు. సుమన్ సార్ పక్కన, సుమన్ సార్ పొగుడుతున్నారు ఇతన్ని, ఈయనేమో పాపను తీసుకొని పోయి అసలు ఎక్కడ నుంచోట్లేదు. చాక్లెట్ మొత్తం అంతా పూసి పెట్టారు పాపము, అయినా కూడా ఆయన అసలు పట్టించుకోలేదు. ఎవరికి ఎంత న్యాయం చేయాలో అంత న్యాయం చేస్తాడు. సో నాకు మహేష్ లాంటి ఫ్రెండ్ దొరకడం ఐఎమ్ సో హ్యాపీ. ఓకే ఓకే, సెట్ లో అన్ని రోజులు వర్క్ చేశారు కదా, మీ గురించి మీకు కొంచెం తెలిసి ఉంటుంది ఒకరి గురించి ఒకరికి. ఏదైనా నెక్స్ట్ సినిమాలకి కానీ వేరే ఏ విషయంలో సలహాలు ఇవ్వాలి అని అనుకుంటే ఏం సలహా ఇస్తారు తనకి మీరు? తనకి నేను ఇవ్వాలనుకుంటే కదా మేడం, తనకి నేను ఇవ్వాలనుకుంటే ఒకటే ఇస్తాను మేడం, కోపం తగ్గించుకోమని. అంతే, కోపం తగ్గించుకో అంటాను. వెయిట్ చేస్తుంది, కోపం ఉంది బాగా. ఆ అమ్మాయి తగ్గించుకుంటే యాక్టింగ్ సూపర్, సో టైమింగ్ సెన్స్ సూపర్. కోపం ఒకటి తగ్గించుకుంటే లైఫ్ బాగుంటుంది అమ్మాయిది. ఈమె వచ్చేసి ఆమెకు చెప్పాలంటే మేడం, ఈమెకు ఇప్పుడు మేము బేసిక్గా షూట్ లొకేషన్ కానీ లేకపోతే ఏమన్నా కావాలనుకోండి, మాకన్నా తొందరపాటు అన్నిట్లో తొందరగా వచ్చేస్తుంది, తొందరగా డైలీ అయిపోతుంది, తొందరగా షూట్ కంప్లీట్ చేస్తుంది, మళ్ళీ తొందరగా వెళ్తుంది. ఉంది అంటే తొందరపాటు హెవీగా ఉండడం అంటే ఒకరేమో చూడండి, అందరూ తొందరపాటు ఎక్కువ అంటున్నా మహేష్ షన్నుకి. నన్ను అడిగారు చెప్తున్నా, అది నా అభిప్రాయం చెప్తున్నా, అదే నేను నన్ను అడిగారు చెప్తున్నా. ఓకే, మీరిద్దరు కలిసి హీరో గారికి ఏమైనా ఇస్తారా సలహాలు ఇవ్వాలంటే? సలహాలు ఏమీ లేవు ఇవ్వడానికి, బట్ అంత తక్కువ టైంలో ఎవరిని నమ్మకండి అని చెప్తాను నేను. యాక్చువల్లీ ఎవరేమి ఇక్కడ ఇది సహజ కాదు, ఎవరిని అంత ఈజీగా నమ్మకండి అని చెప్తాను నేను నమ్మా, ఇంత ఈజీగా నమ్మా, చూస్తా ఈయన పాపము నమ్మేస్తారు, ఈజీగా నమ్మేస్తారు. అది కరెక్ట్ కదా చెప్పండి? తగ్గించుకోలేదు, మోసపోయాను. అది నమ్మకండి, 1-2 సార్లు ఆలోచించి వేయండి అడుగు అంటున్నా నేను. అది ఓకే, సలహా అంటే అదే ఇస్తాను, ఇంకేం లేదు. రిమార్క్ అయితే ఏమిటి? నేను చెప్పండి. ఎప్పుడు ప్రొడ్యూసర్ గా అన్ని అమ్మేసుకొని 2 అమ్మాయిలు ఉంచుకొని డే స్టార్ట్ అవ్వక ముందు కూడా అదే చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. మన వల్ల మన ఫ్యామిలీకి ఇన్ కేస్ ఒక నిమిషంలో ఇతనికి ఏమైనా అయిపోతే ఆ అమ్మాయి, ఆ ఇద్దరు అమ్మాయిలు, ఆ భార్య ఇద్దరు రోడ్డు మీద అప్పులతో ఉంటారు. ఇంకెప్పుడు ఫ్యామిలీని రిస్క్ లో పెట్టకరా అని చెప్తాను. ఫస్ట్ ఫ్యామిలీ, దాని తర్వాత అన్ని తీసుకుంటున్నారా వాళ్ళిద్దరు? యాజ్ ఎ ఫ్రెండ్ తను చెప్పేది ఒక సజెషన్. అది సినిమా స్టార్ట్ అవ్వక ముందు
ఇలా తాకట్టు పెట్టేస్తున్నా 45 లక్షలకి ఇల్లు అని చెప్పాడు. రే నా మీద ఒట్టు పెట్టకు, 2 ఆడపిల్లలు ఉన్నారు మనకి, ఎవరికైనా ఏమన్నా అయిందనుకో రోడ్డు మీద పడతావు మహేష్ అంటే, అమ్మ నీ మీద ఒట్టమ్మా పెట్టను అన్నాడు. నెక్స్ట్ డే ఈవినింగ్ కాల్ చేసి, అదిగో నాకు ఈ బ్యాంక్ లో మనీ వచ్చేస్తాయంట, శాంక్షన్ అయింది, శనమ్మా దేవుడిని కోరుకో మంచిగా డబ్బులు రావాలని చెప్పాడు. అరే ఎట్లా పెట్టావురా నువ్వు, వద్దని అనుకో. అంటే సిచ్యువేషన్ అక్కడ అలా ఉంది. అబ్బాయి అయినా కష్టపడితేనే డబ్బులండి. ఆ డౌన్ నుంచి వచ్చిన వాళ్ళకంటే ఇంకా ఎక్కువ ఉంటది. మనం 100 కలుపుకుంటే 1000 అవుతుంది. 1000 సంపాదించడానికి 10,000 ఎలా సంపాదించాలని ఆలోచిస్తాడు. ఆ 100 ఉన్నాడు, ఆ 100 కూడా తీసుకెళ్ళి నువ్వు బయట పెట్టేస్తే నీ ఫ్యామిలీకి ఏమి ఇస్తావు? సరే అమ్మాయి నీకు అడగకపోయినా లోపల ఉంటది కదా, అంతమందిని నమ్మి పెట్టేశాడు, అన్ని పోయాయి, నేను నా పిల్లలు ఇప్పుడు ఇలా ఉన్నాము అని. అలా చెయ్యొద్దు. నువ్వు రిస్క్ పడు, నీ ఫ్యామిలీ రిస్క్ పెట్టద్దు. ఇది ఆయనకే కాదు అందరికి. ఆఫ్ కోర్స్ మగాళ్ళందరూ కష్టపడేదే ఫ్యామిలీ కోసం కదా పాపం. వాళ్ళ చేతులతో వాళ్ళ ఫ్యామిలీని వాటర్లో నెట్టడం అది కరెక్ట్ కాదు. ఓకే, ఇప్పుడు మీరు తీసిన ఈ స్కూల్ లైఫ్ మూవీలో మీ 3 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ముగ్గురులో ఎక్కువ నచ్చిన క్యారెక్టర్ మీదే అని చెప్పకండి. నా క్యారెక్టర్ నాకే ఇష్టం అని. మేడం నా క్యారెక్టర్ అసలు చెప్పను మేడం. నేను చెప్పేది ఎక్కడైనా సరే వీళ్ళిద్దరు క్యారెక్టర్లు, ఎందుకంటే నేను ఇష్టంగా రాసుకున్నట్టే ఈ 2 క్యారెక్టర్లు ఒక్కరిదే చెప్పాలి, మీరు సేఫ్ గా ఆన్సర్ ఇవ్వకండి. అంటే ఇద్దరిది ఒకటే క్యారెక్టర్ మేడం, అమ్మాయి వాల్యూ పెంచడం. నేను రాసుకున్న కథ ఏంటంటే, ఈ కథలో నా తల్లిని చూసుకున్నాను, నా పిల్లాన్ని చూసుకున్నాను, నా కూతుర్లను చూసుకున్నాను. సో నా కాన్సెప్టే అది. నా క్యారెక్టర్ జస్ట్ ట్రావెల్ అవుతుంది అంతే. ఈ 2 క్యారెక్టర్లు బాగా వెయిట్ ఉన్న క్యారెక్టర్. సో ఇద్దరు కలిసి ఇట్లా ఆడశక్తిని ఇలా పైకి ఎత్తారు. ఇంతమందిని మనం వస్తున్న భూమాత ఎంత గొప్పది. మీరు ఇప్పుడు ఒకటి రివీల్ చేస్తారు. ఏది? ఆమె మీ వైఫ్ సినిమాలో. ఎవరు? నేను ఇప్పుడు చెప్పాను వైఫ్ అని. ఇప్పుడే ఏమని చెప్పాను? ఇప్పుడే నేను మా వైఫ్ ని చూసుకున్నాను అని చెప్పి ఆమెను చూపిస్తున్నాను. అంటే చేతులు మేడం. సరే ఇప్పుడు మీకు చూపిస్తాను, మీరు అవుతారా? నేను చూపిస్తే నాకైతారా? ఏమో చూపిస్తే ఏమకైతారా? లేకపోతే ఆడియన్స్ చూపిస్తే ఆడియన్స్ అయిపోతారా? చేతులు అంటే యాక్షన్ మాత్రం వెళ్ళిపోతాయి మేడం. ఓకే, నాకు ఈ ఎక్సైట్మెంట్ ఎందుకు లేదు, వెయిట్ చేస్తాను. కానీ ఇద్దరు కలిసి ఫైట్ చేసేది ఎవరి కోసం అంటే సావిత్రి కోసం. చాలా మంది ఫైట్ చేస్తారు, చాలా మంది చచ్చిపోతారు కూడా. ఓన్లీ సావిత్రి కోసం కాదు, భాను సావిత్రి కోసం ఏం ఫైట్ చేస్తాం, భాను కోసం. మళ్ళీ ఈ సస్పెన్స్ ఏంటి మాకు? నా రియల్ నేమ్ సావిత్రి కృష్ణ. పైన అక్కడ స్క్రీన్ మీద వచ్చేసేసరికి భాను స్వీటీ. సో భాను కోసమే పోరాడుతుంది, ఈయన భాను కోసమే. ఈ భాను ఏం చేస్తుంది, ఏమి తెలియకుండా ఏమో చేస్తుంది, మోసం తెలుస్తుంది. సినిమా చూసిన తెలుస్తుంది అందరికి. ఈమెనే కొంచెం లాగుతా, ఏమన్నా సినిమాలో ఏమన్నా అట్లా. November 14th ఆడియన్స్ అందరికి ఒక్కటే చెప్తున్నాను, దయచేసి థియేటర్కి వచ్చి మా సినిమా చూసి అరే వేస్ట్ అయిపోయింది మా టైము అండ్ మా డబ్బు అని మాత్రం మీరు వెళ్ళరు, సాటిస్ఫై అవుతారు. అరే ఇంత పాపం కష్టపడి అదే ఫస్ట్ డైరెక్షన్ లో ఇంత మంచి సినిమా తీసాడా అని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. సో దయచేసి వెళ్ళి November 14th సినిమా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆడియన్స్ కి, ప్లీజ్. ఇప్పుడు ఇందులో లేడీస్ క్యారెక్టర్ ఏదైతే చేసామో, నిత్య జీవితంలో ప్రతి గృహిణి పడుతున్నదే అందులో ఉంది. పెళ్లి అయ్యి భర్తతో వచ్చినా కూడా ఆ పిల్ల అది చూసి ఇది నేనే అని అక్కడ కూర్చొని ఏడవకపోతే ఇప్పుడు చెప్పండి. ప్రతి ఆడది ఇప్పుడున్న జనరేషన్ లో ప్రతి అమ్మాయినా, మా పిన్నైనా, మా అత్తైనా, నేనైనా, మా అక్కైనా ప్రతి ఒక్కరిలో మనం ఏడుస్తుంది ఏంటి అనేది అది అక్కడ బయట చూపించమంట. అందరిది ఒక ప్రేమే కదా, అందరికి ఉంటుందండి లవ్ స్టోరీ. బ్లాక్ గా ఉన్న వాళ్ళకు ఉంటుంది, కుంటోడుకు ఉంటుంది, గుడ్డోళ్ళకు ఉంటుంది, కళ్ళు ఉన్న వాళ్ళకు ఉంటుంది, పిచ్చోడు కూడా లవ్ స్టోరీ ఉంటుంది. 4 క్యారెక్టర్లు మేడం. లవ్ కోసం పోరాడే క్యారెక్టర్, కూతురు కోసం పోరాడే తండ్రి క్యారెక్టర్, ఒక తల్లి తండ్రులు విలువ ఏంటి, ఫ్రెండ్షిప్ వాల్యూ ఏంటి, ప్రియురాలకి వాల్యూ ఏంటి, అసలు సినిమాలో ఇంత మెసేజ్ ఉందా, ఇంత చిన్న సినిమాలో ఇంత పెద్ద మెసేజా అని అనకపోతే November 14 మాట్లాడదాం. ఇవన్నీ పక్కన పెడితే రైతుల కోసం ఉంది, మేము చెప్పాం. ఇప్పుడు మధ్యలో రైతుల కోసం ఉన్న పాయింట్స్ అక్కడి నుంచి వచ్చినట్టే మేడం. ఈ రోజు మన సాఫ్ట్వేర్ లో ఇవన్నీ వచ్చినాయి, కానీ మన 90s లో వెళ్ళినప్పుడు మన తల్లిదండ్రులు వాళ్ళకి వచ్చేది ఒకటి వ్యవసాయం, 10 మందికి అన్నం పెట్టడమే తెలుసు వాళ్ళకి. అయినా మహేష్ 90s ముందు దాకా ఇంటికి ఒక ఇంజనీర్ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇంటికి 10 మంది ఇంజనీర్లు ఉంటున్నారు. రైతులు ఎక్కడ ఉన్నారు?
రైతు కొడుకు ఎక్కడ రైతు అవ్వట్లేదు, కానీ రైతుని మర్చిపోతున్నారు, కానీ మళ్ళీ గుర్తు చేస్తాం మేము. ఈ సినిమా ద్వారా సుమన్ గారిని చూసిన తర్వాత రైతు క్యారెక్టర్ రైతులందరూ సుమన్ గారికి వచ్చి సన్మానం చేస్తారు. చనిపోయిందా అని మళ్ళీ బ్రతికిస్తున్నాం, రైతే రాజు సాంగ్ ఉంటది ఒకటి రైతు గురించి సాంగ్. ఓకే, మా నాన్న ఒక రైతు, నేను మా నాన్న కూడా రైతు, మా నాన్న కూడా రైతు. మరి చూడు, మేము ఇంట్లోనే అన్ని పొందాలి, తినాలి, రైతే లేకపోతే ఈ రోజున మనం ఇక్కడ లేం. సో ఆ ఇన్సిడెంట్ కూడా మా సినిమాలో ఉంది. మళ్ళీ రైతుని గుర్తు చేసే కాన్సెప్ట్ అయితే ఈయన తీసుకొస్తున్నారు. దయచేసి ఆ రైతుని చెప్పారు, ప్రతి క్యారెక్టర్ హీరోనే, ప్రతి క్యారెక్టర్ బయోగ్రఫీ ఉంటుంది అందులో. ఓకే ఓకే, ఇంత విన్న తర్వాత నాకు ఫైనల్ గా ఒకటి ఉంది మీ గురించి. నేను ఎక్కడ సోషల్ మీడియాలో కానీ మీ మూవీకి సంబంధించిన క్లిప్స్ లో కానీ మీరు ఎక్కడ సాడ్నెస్ నాకు కనిపించట్లేదు ఇప్పుడు సోషల్ మీడియాలో. అండ్ ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తున్న ఈ 1 hour కూడా నాకు కనిపించలే. నిజంగా చెప్పండి, ఇప్పుడు పేమెంట్ ఇచ్చి మనం చేయించుకున్నప్పుడే ఏదన్నా మధ్యలో ఏవో ఒక గొడవలు చిరాకులు అవుతూ ఉంటాయి. నీ పేమెంట్ నీకు ఇచ్చేస్తాను, నేను చేయను పో అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయే ఆర్టిస్టులు ఉంటారు. ఇక్కడ పేమెంట్ లేకుండా రిటర్న్ వాళ్ళు ఇచ్చి వచ్చిన పేమెంట్ ఖచ్చితంగా మీరు ఫేస్ చేసే ఉంటారు ఇలాంటి చిరాకులు. అలాంటిది ఏదైనా వీళ్ళ నుంచి అని కానీ మొత్తం ఓవరాల్ గా అందరూ లేదు మేడం, నాది ఎవరు మీ మీద ఎవరు నా మీద అరవలేదు, అండర్స్టాండింగ్స్ గొడవలు ఏమో అవ్వలేదా? నో వే. ఓకే, అందరు నన్ను తక్కువ వేశారు, అది వన్నాను కానీ నా గురించి షూటింగ్ గురించి ఏ ఒక్కరు నన్ను ఇబ్బంది పెట్టలే. ఇబ్బంది పెట్టడానికి ఏముంది, తనే ట్రక్ డ్రైవరు, అందరు ఎలా పోతారు, కార్ లో పోతారు. బేసిక్గా ఏంటంటే ఇబ్బంది పెట్టడానికి ఏంటంటే షూటింగ్ లొకేషన్ లాంటికి డ్రైవర్లు ఉంటారు, తర్వాత వెహికల్స్ పెడతారు. ఇక నేనే డ్రైవర్ని, వాళ్ళందరినీ ఒక ట్రక్ లో ఎక్కించుకొని అందరినీ నేనే తీసుకెళ్తా. నేను ఒకసారి బాధ పెట్టాను, అందరినీ తీసుకుని వచ్చి మీరు దాంట్లో నేను రాను పోండి, మీరు అందరితో నన్ను కూడా గొర్రెమందులాగా వేసుకుని వెళ్తున్నారు, పోండి నేను రాను అన్నాను. అన్న కూడా నేను పట్టించుకోలే, అమ్మాయి ట్రక్ వేయాలి తర్వాత నవంబర్ 14 చూద్దాం రా అని చెప్పి తొలగచ్చు. సినిమా అయిపోవాలి, సినిమా ముగ్గురం ఒక దాంట్లో కూర్చుంటాం, తన వాళ్ళలో నేనన్నా కూర్చోవాలి, నా వాళ్ళలో తనన్నా కూర్చోవాలి, లేకపోతే అక్కడ మేము ట్రావెల్ అవ్వలేము. ఒక్క కార్ లో 14 మంది వెళ్తాం. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు, ఒక్క కార్ లో 14 మంది వెళ్తాం, ఒక్కల మీద ముగ్గురు కూర్చొని. రేపొద్దున సినిమా జనాలు చూసిన తర్వాత వీళ్ళు ట్రక్ లో వచ్చారా, సపరేట్ వెహికల్ వచ్చారా, క్యారీ వాళ్ళతో చూడరు. అయితే కార్ కొనిస్తారు అబ్బా, సినిమా అయిపోయాక నాకు ఒక కార్ కొనిస్తారు. ఉంటాయి కదా ఎరగట్లో ఆదివారం 8 గంటల నుంచి 8 గంటల కొట్టుకెళ్ళిపోతాం జాతరలో. సక్సెస్ అయితే ఇద్దరికి మంచి గిఫ్ట్ ఇస్తా అని చెప్పాడు. రివీల్ చేస్తారా గిఫ్ట్? అసలు సమస్య ఆ మాటే చాలు, కానీ సక్సెస్ అయితే చాలని కోరుకుంటున్నాను నేను. పక్కా మేడం, ఎందుకంటే సక్సెస్ అందిపడినప్పుడు వీళ్ళు నాకు చాలా కష్టపడ్డారు మేడం. అంటే ఒక సినిమా ఇది అదే అని ఆలోచించుకోకుండా సినిమా కంటెంట్ నమ్మి వీళ్ళు వేస్తున్నారు. సో ఆ కంటెంట్ వెనకాల ఇలా ఖచ్చితంగా నా సపోర్ట్ ఉంటుంది, అది నేను ఇవ్వాలన్నా ఇస్తాను కూడా. సక్సెస్ రావాలంతే మనకి. ఓకే, మీ కష్టానికి ప్రతిఫలం తప్పకుండా దక్కుతుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళి చూసొస్తాం మేము. ఇప్పుడు ఓపిక యాంకర్ గారికి చాలా ఓపిక బాబు, మేము చెప్తుంటే అంత ఓపికగా వింటున్నారు కదా, దానికోసం ఉన్నది ఇక్కడ. యాంకర్ గారు ముందు మొత్తం ఫైర్ యాక్చువల్లీ ఇంకా ఫైర్ మీరు అడిగి మీ బాధలు చెప్పుకొని కూల్ చేస్తారు. అంటే చెప్పుకోవడానికి కదా మేడం, రియాలిటీ వచ్చినప్పుడు మాటలు రావు మేడం. ఓకే, ఎనీవే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మనస్ఫూర్తిగా ఈ మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటే మీ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ తెలుగు రాజ్యం మీడియా వాళ్ళకి. పెద్ద యాంకర్ అయిపోవాలి తెలుగు రాజ్యం, ఇప్పుడున్న టాపులలో ఇది ఒక ప్లేస్ లో ఉండాలి. ఓకే, ముందు మీరు సినిమా తప్పకుండా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.